Yeah, thanks, Prashant. I hope you're hearing my voice, right? Prashant, నా వాయిస్ వినపడుతుందా మీకు? ప్రశాంత్ కాల్ చేసి వినపడుతుందమ్మా, వినపడుతుంది. Okay. So now we are going to discussing this V motion. Okay. So morning మనం ప్రాక్టికల్ చూసాం ల్యాబ్, ఇంకోసారి చూద్దాము. ఓకే. సో బాబు నా గుడ్ ఈవినింగ్. సో ఇది వచ్చి మనం ఫిజికల్ హార్డ్వేర్ మళ్ళీ డ్రా చేసి చెప్పాల్సిన లేదు. ఇది వచ్చి ఫిజికల్ హార్డ్వేర్, బ్లేడ్ సర్వర్ కానీ. ఓకే, ఇది వచ్చి ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, ఇది కూడా మనకు ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, ఈ టాప్ వచ్చి ఇవి ESXi పోస్ట్, ESXi 02, ESXi 01. ఓకే, సపోజ్ సినారియో 1. ఓకే, రియల్ టైమ్గా మనకు రియల్గా ఎప్పుడు చేస్తాం మనం ఈ వి మోషన్ ఎప్పుడు చేస్తాం? ఓకే, ఫస్ట్ సినారియో వచ్చి when you are doing the maintenance activity, I mean to say when you want to update or upgrade the ESXi host. ఓకే, అప్పుడు మనం వి మోషన్ చేయాలి. ఓకే, ఫస్ట్. సెకండ్, ఓకే, in case if you want to replace the hardware, if you want to replace the hardware with the new, appudu in case if you want to increase the memory in the physical hardware, ఓకే. ఈ సినారియోస్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మనం అడుగుతారు, ఎందుకు విమోషన్ చేసావు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద విమోషన్ అంటే ఇది మీరు చెప్పా కూడా సరిపోతుంది. ఓకే, ఇది మన సినారియోస్. ఎప్పుడెప్పుడు ఈ విమోషన్ యూజ్ చేస్తాం అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవే ఉంటాయి. ఇప్పుడు మనకేమి ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయము, ఇలా ఇప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు కామన్గా మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ హోస్ట్ మస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఏ క్లస్టర్. ఓకే, ఈ హోస్ట్లు ఏవైతే ఉన్నాయో దట్ మస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఏ క్లస్టర్. మనకు క్లస్టర్లో ఈ మూడు కూడా ESXi హోస్ట్ ఏవైతే రెండు ఉన్నాయో ఆ ESXi హోస్ట్ అన్ని క్లస్టర్లో ఒక సింగిల్ క్లస్టర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సపోజ్ I want to migrate this VM. ఈ VM నేను ఇక్కడ నుంచి మూవ్ చేసేది. ఓకే, నాట్ ఓన్లీ దిస్ VM, యాక్చువల్లీ I want to move all the VMs. ఓకే, all the VMs from this ESXi host to this ESXi host. Okay, I want to move all these VMs from this ESXi host to this ESXi host. So ఏ సినారియో when you want to update, నేను ఈ host లో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, ESXi host లో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఏది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మ్వేర్ అప్డేట్ అంటారు, ఓకే, ఫర్మ్వేర్ అప్డేట్ అంటే ఏం చేస్తాము, మనం ఏదైతే ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుందో దాని యొక్క ఫర్మ్ ని అప్డేట్ చేస్తాం, దాని యొక్క సాఫ్ట్వేర్ ని మనం అప్డేట్ చేస్తాం. ఆర్ ఎల్స్ suppose you want to update the ESXi software from one version to another version. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు కూడా ఈ వర్చువల్ మిషన్స్ ని ఇక్కడ ఉంచకూడదు. ఏదైతే మనం మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తున్నామో బిజినెస్ అంటే ఈ వర్చువల్ మిషన్స్ లో రన్ అయ్యేటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ దాని యొక్క ఎండ్ యూజర్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండకూడదు. సో అవన్నీ కూడా కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నాను, నా వర్చువల్ మిషన్స్ నేను ఇలానే పెట్టాను. ఈ యాక్టివిటీ చేసేటప్పుడు ఎనీథింగ్ మైట్ బి హ్యాపెన్, రైట్? ESXi హోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా రీబూట్ అవ్వచ్చు, లేదా ఫెయిల్యూర్ అయిపోవచ్చు. హార్డ్వేర్ కాంపోనెంట్స్ మనం ట్రస్ట్ కాలేం కదా. ఈవెన్ మన ల్యాప్టాప్ ఈరోజు వర్క్ చేసే ల్యాప్టాప్ ఆల్ ఆఫ్ సడన్ రేపటికి స్టాప్ అయిపోతుంది. మనకేం తెలుసు ఎందుకు ఇది అన్ఎక్స్పెక్టెడ్ రీబూట్ అయిందని మనం చెప్పలేం దాన్ని, మళ్ళీ లాక్స్ వెళ్ళి చూసుకోవాలి. బట్ మనం అప్పుడు ఏదైతే వర్క్ చేస్తూ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకుంటాం, లేదా అప్లికేషన్ రన్ చేసుకుంటాం, ఏదైతే చేసుకుంటామో అదన్నీ అన్ఎక్స్పెక్టెడ్ రీబూట్ అయిపోయింది. ఏమవుతుంది, మనం యూజ్ చేసే ల్యాప్టాప్ డౌన్ అయితే మళ్ళీ దీంట్లో బిజినెస్ రన్ అవుతుంటుంది. ఈ బిజినెస్ రన్ అయినప్పుడు ఇవన్నీ కూడా డౌన్ అయిపోతే
ఎండ్ యూజర్స్కి నష్టమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ బ్యాంకింగ్ అప్లికేషన్. మీరు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేయాలి. మీరు అన్ని 10 lakhs ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, టక్కని సర్వర్ డౌన్ అయిపోయింది. ఏంద్రా బాబు ఇంకా అప్పు కాలేదు అనుకుంటాం, ఇది హార్డ్వేర్ ఫెయిల్యూర్. ఇమీడియట్గా 2 days పడుతుంది అంటాడు. మీరు అంతవరకు వెయిట్ చేయగలుగుతారా? 2 days సర్వర్ డౌన్ అయింది అనేసి. ఈవెన్ మనం గూగుల్ పే చూసారనుకో, ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అవ్వదు. మనం ప్రెస్ చేస్తూ ఉంటాం, పనే చేయదు. ఆ అప్లికేషన్స్ కూడా ఈ వర్చువల్ మిషన్స్ రన్ అవుతుంటాయి. సో ఇక్కడ మెయిన్ అజెండా ఏంటంటే బిజినెస్ కావాల్సిన బిజినెస్ కంటిన్యూటీ ఉండాలి. బిజినెస్ కంటిన్యూటీ అనేది ఉండాలి. అంటే కంటిన్యూగా అవైలబిలిటీలో ఉండాలి. లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు ఫేస్బుక్ అని ఎప్పుడు డౌన్ అయింది చూసామో చూడు. గూగుల్ ఎప్పుడు డౌన్ అయింది చూసాం, గూగుల్ ఇంజిన్ ఎప్పుడు డౌన్ కాదు. జీమెయిల్ ఎప్పుడు డౌన్ అయిందో ఎప్పుడు డౌన్ కాదు. ఎందుకంటే దానికి ఎప్పుడు హై అవైలబిలిటీ అనేది కంటిన్యూస్ గా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హార్డ్వేర్ ఫెయిల్యూర్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నెట్వర్క్ ఫెయిల్యూర్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సర్వీసెస్ డౌన్, నో, యూ డోంట్ నీడ్ టు వరీ. ద అప్లికేషన్ విల్ బి కంటిన్యూస్లీ రన్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఒకవేళ ఇంటరప్షన్ అయినా జస్ట్ 1 second అటు డౌన్ అయ్యి అటు అప్ అవుతుంది. ఎలాగ నిన్న మనం పింగ్ రెస్పాన్స్ చూసాం, డౌన్ అయింది 13 పింగ్ రెస్పాన్స్, 13 to 14 పింగ్ రెస్పాన్స్. ఆ టైం మాత్రమే డౌన్ అవుతుంది అప్లికేషన్స్. ఇమీడియట్ గా ఎండ్ యూజర్స్ కి అప్డేట్ అయిపోతుంది, మళ్ళీ వాడు యాక్సెస్ చేసుకోగలుగుతాడు, రైట్? సో అలాగనే ఇక్కడ ఏంటంటే మనకు అది HADRS వర్క్ చేస్తుంది. అలాగనే మనం ఏం చేస్తున్నాం, ఇలాగ ఎప్పుడైతే మనం హార్డ్వేర్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తున్నామో రియల్ టైంలో గుర్తుపెట్టుకుని బ్రో, ప్రతి ఒక్కరు మీరు ఏమన్నా యాక్టివిటీ మీద వర్క్ చేస్తున్నారంటే బ్లైండ్ గా వెళ్ళేసి దాని మీద అప్డేట్ చేయకూడదు. VMware లో మనం తెలుసుకోవాల్సిందంటే ఎందుకు, ఎప్పుడు, ఎలా చేయాలని మనకి తెలుసుకోవాలి. ఓకే, ఏం చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం చేయకుండా పర్వాలేదు, ఎవడే వాడాడు మహా అంటే ఒక తిడతాడు, వదిలేస్తాడు. అక్కడ ఏమన్నా ఫెయిల్యూర్ అయిందా మనం అంతే ఇంకా బ్రాడ్కాస్ట్ చేస్తారు మొత్తం కంపెనీ మొత్తం. ఓకే, టెర్మినేషన్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాగ ఎప్పుడైతే మనం మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తున్నామో ఈ హార్డ్వేర్ పైన కావచ్చు, ఈ లెవెల్ 1 లో కావచ్చు, ఈ లెవెల్ 2 లో కావచ్చు, అప్పుడు ఈ వర్చువల్ మిషన్స్ అన్ని ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ వర్చువల్ మిషన్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసేసేయాలి. దట్ మీన్ టు సే వీ హ్యావ్ టు మైగ్రేట్ ద వర్చువల్ మిషన్స్ ఫ్రమ్ వన్ ESXi host to another ESXi host. కి వర్చువల్ మిషన్స్ అన్ని మైగ్రేట్ చేసేసేయాలి. ఓకే, బిఫోర్ మైగ్రేటింగ్ ద వర్చువల్ మిషన్స్ you have to ensure there should be a destination, there should be a resource availability at the destination. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోస్ట్ కి ఒక 4 GB మెమరీ ఉంది. 4 GB నేను మెమరీ ఒకటే చెప్తున్నా, CPU కూడా. ఓకే, సో యూ హ్యావ్ టు కన్సిడర్ మెమరీ అండ్ CPU బోత్. ఓకే, 4 GB ఉంది, దీనికి ఒక 4 GB ఉంది, దీనికి ఒక 4 GB ఉంది, అంటే 60 టోటల్ కలిపి ఎంత అయింది, 12 GB అయింది, రైట్? ఈ 12 GB మెమరీ అండ్ సమ్ CPU. ఓకే, ఈ ఏదైతే ఉందో ఇది కూడా ఈ డెస్టినేషన్ లో ఉందా లేదా అవైలబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసి తర్వాత ఈ వర్చువల్ మిషన్స్ ని మూవ్ చేయాలి. then we have to keep the ESXi host under maintenance mode, MM. Okay, some people call it as MM. In the emails we receive, my team lead wants to keep the ESXi host under MM and what confused కాకండి. MM అంటే maintenance mode. MM అంటే nothing but maintenance mode. అప్పుడు maintenance mode లో పెడితే ఈ ESXi ని అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో HADRS ఒకవేళ ఇన్ కేస్ HADRS ఎనేబుల్ అయ్యింది ఆ క్లస్టర్ కి HADRS అనేది ఎనేబుల్ అయ్యింది. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, మెయింటెనెన్స్ మోడ్ లో కానీ ఉండిందంటే అప్పుడు వర్చువల్ మిషన్స్ అనేది ట్రిగర్ కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది లోడ్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు యువతలకి ట్రిగర్ కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? యువతలు ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ ట్రిగర్ కాదు ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ మోడ్ లో పెడితే. ఓకే, ఇన్ కేస్ మీరు మెయింటెనెన్స్ మోడ్ పెట్టకుండా మూవ్ చేశారంటే DRS గానీ ఎనేబుల్ చేస్తున్నారనుకో ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సింగ్ ఏమవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ వర్చువల్ మిషన్ 1-2 మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను, ఇప్పుడే చేస్తున్నాను ఒక యాక్టివిటీ. దీనిలో ఏంటంటే ఇదే సేమ్ ఇలానే మూవ్ చేయాలి. మోషన్ చేసి మూవ్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేశాను, మైగ్రేట్ చేశాను. నేను మైగ్రేట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లో ఈ 4 మైగ్రేట్ చేస్తున్నా, ఆటోమేటిక్ వెనక నుంచి ఇంకోటి వచ్చేస్తాను. ఇక్కడికి వెనక వస్తుందని చూస్తే ఆ DRS అనేది టర్న్ ఆఫ్ చేయాలి. అందువల్ల నేను మూవ్ చేస్తుంటే ఇక్కడికి వెనకాలకి మళ్ళీ 1-2 వెనక్కి వచ్చేస్తున్నాను. అంటే ఇట్స్ కమింగ్ బ్యాక్, దిస్ EVM ఇక్కడికి వచ్చేస్తుంది.
ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది నిజంతో ఇప్పుడు జరిగింది నాకు అది. సో నేనేం చేశాను, ఇమీడియట్ గా ఐ వెంట్ టు ద క్లస్టర్ అండ్ ఐ టర్న్ ఆఫ్ ద డిఆర్ఎస్. ఓకే, డిఆర్ఎస్ అనేది నేను టర్న్ ఆఫ్ చేశాను. హెచ్ఏ నేను టర్న్ ఆఫ్ చేయాలి, ఓన్లీ డిఆర్ఎస్ అని మాత్రమే టర్న్ ఆఫ్ చేశాను. ఈ డిఆర్ఎస్ ఎప్పుడైతే టర్న్ ఆఫ్ చేశానో నాకు సాఫీగా మైగ్రేషన్స్ అన్ని అయిపోయాయి. ఈ హోస్ట్ లో ఎటువంటి వర్చువల్ మిషన్స్ లేవు. నేను దాన్ని మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టి దీన్ని ఫర్మ్వేర్ అప్డేట్ అనేది చేశాను. అర్థమైంది ఇక్కడ నేనేం చెప్పాను? స్పీడ్ గా ఉంటే అడగండి, నేను క్వశ్చన్స్ ఉన్నాను. అర్థమైంది సార్. అర్థమైందా? సో ఇది రియల్ గా బ్రో, ఇదే మనం బుకిష్ నాలెడ్జ్ ఉందా కాదు, రియల్ గా ప్రాక్టికల్ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మీరు చేయాల్సిన పని ఇదే. ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ కంపెనీలో ఉన్న ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మీరు చేయాల్సిన వర్క్ ఇదే. ఓకే, సో డిఆర్ఎస్ ఎలిజిబుల్ లో ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ ఇటు నేను మూవ్ చేయడం మళ్ళీ వెనక్కి పంపించేస్తాను ఆ డిఆర్ఎస్. ఓకే, అందుకని నేను ఏం చేశానంటే ఆ డిఆర్ఎస్ అని టర్న్ ఆఫ్ చేసి మూవ్ చేసేసి ఈ హోస్ట్ అప్డేట్ చేశాను. ఫస్ట్ ఈ హోస్ట్ అప్డేట్ చేశాను. ఓకే, మళ్ళీ ఇది అయిపోయిందా, మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడికి వచ్చాను. ఓకే, మళ్ళీ దీంట్లో ఉన్న వర్చువల్ మిషన్స్ ఏవైతే ఇక్కడ వచ్చేసిన ఈ టోటల్ 6, దీంట్లో అప్పుడు 6 ఉన్నాయి వర్చువల్, మళ్ళీ ఈ 6 వర్చువల్ మిషన్స్ ఇక్కడ మూవ్ చేశాను. ఓకే, 6 వర్చువల్ మిషన్స్ ఇక్కడ మూవ్ చేశాను. మళ్ళీ ఇది ఎంటీ అయింది, మళ్ళీ దీని మీద అప్డేట్ చేశాను. మొత్తం అప్డేట్ అయినాక మళ్ళీ డిఆర్ఎస్ అనేది నేను ఆన్ చేశాను. డిఆర్ఎస్ అనేది మళ్ళీ నేను టర్న్ ఆన్ చేశాను. అర్థమైందా? మళ్ళీ డిఆర్ఎస్ టర్న్ ఆన్ చేశాను. నార్మల్గా అది దాని పట్టుకు అది ఫ్రీక్వెంట్ గా వర్క్ అవుతుంది. You got it right? How the Yes, HA works, right? అర్థమైందా? ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? బ్రో మెయింటెనెన్స్ మోడ్ ఎప్పుడు ఆన్ చేయాలి? ఏది మెయింటెనెన్స్ మోడ్ అడుగు బ్రో, వాయిస్ కొంచెం గట్టిగా అడుగు, కాన్ఫిడెంట్ గా అడుగు ఏదైనా అడిగితే. మెయింటెనెన్స్ మోడ్ ఎప్పుడు ఆన్ చేయాలి? బిఫోర్ మైగ్రేషన్ సి మెయింటెనెన్స్ మోడ్ అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి బ్రో ఇక్కడ. గుడ్ క్వశ్చన్ అడిగి, మంచి క్వశ్చన్ అడిగావు. నువ్వేం చేయొచ్చు అంటే విమోషన్ ని నువ్వు చేయకముందే, నువ్వు మాన్యువల్ చేయకుండా ఈఎస్ఎక్స్ఐ దీనిలో వర్చువల్ మిషన్స్ 3 ఉన్నాయి. ఈ వర్చువల్ మిషన్స్ 3 ఉన్నాయి. ఓకే, నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ ని రైట్ క్లిక్ ఎంటర్ మెయింటెనెన్స్ మోడ్ కొట్టాను అనుకో, ఎంటర్ చేశాను అనుకో, ఈ వర్చువల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇక్కడ, ఈ వర్చువల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయి కదా ఈ మూడు ఏంటంటే డిఆర్ఎస్ మూవ్ చేసుకుంటుంది యువతలకి. ఆటోమేటిక్ అదే మూవ్ చేసుకుంటుంది. డిఆర్ఎస్ అనేది ఆటోమేటిక్ గా అదే మూవ్ చేసుకుంటుంది. బట్ దట్స్ నాట్ రికమెండెడ్ యాక్చువల్లీ. That's not recommended. It's always recommended we need to move the virtual missions to the other ESXi host, then keep the host in a maintenance mode. అప్పుడు మెయింటెనెన్స్ మోడ్ లో పెడితే మనకు అది ఈజీగా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా నీకు? ఓకే బ్రో, ఓకే. యా, క్లియరా నీకు? యా బ్రో. ఓకే ఓకే ఓకే, యా. సో ఇది దీంట్లో అడగండి సార్. ఇప్పుడు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్పండి సార్, ఒకసారి రిపీట్ చేయండి సార్. ఏది పాయింట్ బ్రో? ఇప్పుడు చెప్పారు కదా సార్, మెయింటెనెన్స్ మోడ్ ఎప్పుడు ఆన్ చేయాలి? మెయింటెనెన్స్ మోడ్ అనేది ఫస్ట్ నువ్వు ఇప్పుడు వర్చువల్ మిషన్స్ ని నువ్వు మూవ్ చేయకుండా, వర్చువల్ మిషన్స్ ఏదైతే నువ్వు ఉందో దాన్ని మూవ్ చేయకుండా, అంటే విమోషన్ చేయకుండా నువ్వు మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టేసావు అనుకో ఈఎస్ఎక్స్ఐ హోస్ట్, అప్పుడు డిఆర్ఎస్ కూడా ఏం చేస్తుందంటే వర్చువల్ మిషన్స్ మూవ్ చేస్తుంది ఆటోమేటిక్ గా మూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ అండ్ మెయింటెనెన్స్ మోడ్, దీంట్లో 3 VMs ఉన్నాయి. నువ్వు రైట్ క్లిక్ కొట్టావు, మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టావు, వర్చువల్ మిషన్స్ ఏం ఇంపాక్ట్ ఉండదు. వర్చువల్ మిషన్స్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ 1 by 1 అనదర్ ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ లో మూవ్ అయిపోతుంది. ఎందుకంటే డిఆర్ఎస్ నువ్వు ఎనేబుల్ చేస్తున్నావు ఆల్రెడీ. డిఆర్ఎస్ అనేది ఎనేబుల్ చేస్తుంటే అది విమోషన్ టెక్నాలజీ ద్వారా అది మూవ్ అవుతుంది, మైగ్రేట్ అయిపోతాయి. ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ యాక్చువల్లీ, బట్ దట్స్ నాట్ రికమెండెడ్. So I would suggest always right click the ESXi, right click the virtual missions. Okay, 1 or 2 virtual missions, select 1 or 2 virtual missions and migrate the virtual mission to another ESXi host. Then right click the ESXi host and keep in maintenance mode. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నువ్వు మాన్యువల్ గా చేయొచ్చు, లేదా ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టి అని నువ్వు జస్ట్ క్లిక్ చేసావు, అది 2% చూపిస్తూ ఉంటుంది. వర్చువల్ మిషన్స్ ఇంకో దానికి మూవ్ అయిపోతుంది. లెట్ మీ షో యూ ప్రాక్టికలీ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? నేను ప్రాక్టికల్ ఇప్పుడు చూపిస్తాను, మీకు అర్థం.
I hope you are able to see my lab. Okay, I'm just enabling the DRS. Okay, it's in turn off state. It's in turn off state. I'm going to enable the DRS. Edit. Click on DRS. Okay, click OK. Okay, నేను enable చేశాను ఇక్కడ. Okay, DRS మాత్రం enable చేశాను. Okay, here we do have ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ? రెండు ఉన్నాయి. ఓకే, రెండు వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. ఓకే, I have to ensure these virtual missions, these two virtual missions are sharing a data store or not. ఓకే, ఈ రెండు వర్చువల్ మిషన్స్ ఏదైతే డేటా స్టోర్ ఉందో ఆ డేటా స్టోర్ అనేది ESXi1 కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. ESXi1 కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఒకవేళ కనెక్ట్ కాకపోయింది అనుకో అది మైగ్రేషన్ అవ్వదు. ఓకే, జస్ట్ నేను చెక్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, డేటా స్టోర్స్ ఎన్ని ఉన్నాయి? DS, NFS, ISCSI 001. ఈ 1కి అదే ఉందా లేదా చూసుకోవాలి. 1 కూడా ఆ రెండు ఉన్నాయి. ఇది మనం మాట్లాడదాం. ఓకే, డేటా స్టోర్స్ గురించి ఇక్కడ టాపిక్ రాలి మనకు, ఇది కూడా మాట్లాడదాం. ఓకే, ఈ రెండు కూడా కనెక్ట్ అయినాయి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు okay, here we do have two virtual missions. Okay, let's see the screen. I'm going to keep this ESXi host in maintenance mode. Okay, right click, enter maintenance. Move power off and suspended virtual missions. See, ఇది ఎప్పుడైతే మనకు పవర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఎన్విరాన్మెంట్ లో అన్ని ఆన్ లోనే ఉంటాయని చెప్పం, అన్ని ఆఫ్ లోనే ఉంటాయని చెప్పం. ఒక 10 ఉన్నాయనుకో ఆన్ లో, ఒక కనీసం ఒకటన్నా ఉండొచ్చు పవర్ ఆఫ్ స్టేట్ లో ఉండొచ్చు. ఓకే, దాన్ని కూడా మూవ్ చేయాలా అని అడుగుతుంది క్వశ్చన్. అది ఆ పవర్ ఆఫ్ VMs ని మనం మూవ్ చేయాల్సిన పని లేదు. పవర్ ఆఫ్ ఉండేది పవర్ ఆఫ్ గానే ఉండండి. ఓకే, దాన్నే మనం మైగ్రేట్ చేయాల్సిన పని. ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ VMs అనేది మైగ్రేట్ అవడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో వీ నో నీడ్ టు వరీ అబౌట్ ద పవర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. వీ నీడ్ టు మైగ్రేట్ ఓన్లీ ది పవర్ ఆన్ వర్చువల్ మిషన్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు మైగ్రేట్ ది పవర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఆర్ ద సస్పెండెడ్. సస్పెండ్ అంటే కొన్ని వర్చువల్ మిషన్ మనం సస్పెండ్ చేస్తాం కొన్ని రోజులు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో, రిటైర్డ్ అయ్యాడు లేదా ఏమని తెలియదు, దాన్ని ఎవరు యూజ్ చేయట్లా వర్చువల్ మిషన్. దానికేమో ఒక 64 GB సమ్ సెట్ ఆఫ్ CPUs అసైన్ చేసేస్తున్నాం. ఇప్పుడు అది పని చేస్తుందా లేదా ఏమని తెలియదు. సో అట్ ద టైమ్ లైక్ వీ కెన్ సస్పెండ్ దట్ VM, ఫస్ట్ ఆప్షన్. ఆర్ ఎల్స్ బై డిఫాల్ట్ ద VM ఆల్సో గోయింగ్ టు బి సస్పెండ్ దెమ్సెల్ఫ్. ఓకే, డ్యూ టు సమ్ సర్వీసెస్ ఆర్ నాట్ రన్నింగ్. ఓకే, ఈ సస్పెండ్ ఆప్షన్ అనేది చాలా రేర్ గా ఉంది. ఎక్కడ కూడా మనం సస్పెండ్ VM అనేది ఎక్కడ చూడము. ఈవెన్ మనం కూడా సస్పెండ్ చేయి, పవర్ ఆఫ్ చేస్తాం VMs ని. ఓకే, సో I don't need to move any power of VMs. Okay, I'm just selecting okay. Bro, నేను ఏం చెప్తున్నానో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, there are one or more powered on virtual machines on host 2. The operation will proceed once all the virtual machines are power off or migrated to another host. Power off or migrate to another host. ఇలాగా పాపప్స్ వచ్చింది ప్రతి ఒక్కటి క్లియర్ గా చదివి అర్థం చేసుకోవాలి. ఓకే, so I'm clicking okay. It's going to be power off or migrate to another host. Okay, DRS enable చేస్తున్నాం కాబట్టి సో అది లైవ్ మైగ్రేషన్ జరుగుతుంది 100%. ఓకే, ఇదేం డౌన్ అయితే చెప్పలేం, అది మనం ఏం చేయలేం. ఓకే, చూద్దాం. క్లిక్ ఓకే. ఓకే, ఇక్కడ చూసారంటే ESXi host మెయింటెనెన్స్ మోడ్ 17% లో ఉంది. ESXi host మెయింటెనెన్స్ మోడ్ అనేది 17% లో ఉంది. It will take a time because waiting for virtual machines to be powered off or migrated to DRS cluster check. ఆ క్లస్టర్ అనేది చెక్ చేసుకుంటుంది DRS అనేది మూవ్ అవుతుందా లేదా, అదే వర్చువల్ మిషన్ మూవ్ అవుతుందా లేదా. ఓకే, వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇదేంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాగ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో మన దగ్గర వర్చువల్ మిషన్స్ ఒక 10 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. ఓకే, 10 వర్చువల్ మిషన్స్. ఇదేం చేస్తుందంటే 10 వర్చువల్ మిషన్స్ ని ఒకేసారి ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకేసారి మైగ్రేషన్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, 10 కాదు, 20 కాదు, 100 ఉన్నా ఒకేసారి ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ఇనిషియేషన్ టైం ఏదైతే అది ఉంటుందో దానివల్ల ఏంటంటే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 VMs ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. అజ్యూమ్ there is a 10 VMs. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మైగ్రేట్ దోస్ 10 VMs బై ఎనేబులింగ్ ద ఎంటర్ మెయింటెనెన్స్ మోడ్, అప్డేట్ చేస్తుందంటే ఈ 10 VMs ఒకేసారి ట్రై చేస్తుంది ఇక్కడ 1కి వెళ్ళడానికి. ఈ 1కి వెళ్ళేటప్పుడు బర్డన్ గా ఫీల్ అవుతుంది 1. దాంట్లో ఆల్రెడీ కొన్ని VMs ఉంటాయి కదా,
మనం తీసుకెళ్ళి దాని మీద లోడ్ ఎక్కువ వేసినట్టే కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దట్ వే, మాన్యువల్లీ సెలెక్ట్ 3 VMs and migrate. Let's completion of the migration like 45% and initiate another virtual machines, a set of virtual machines to ESXi 01. అలాగా one after another కొన్ని సెట్ గా వర్చువల్ మిషన్స్ అనేది ఒక ESXi నుంచి అనదర్ ESXi హోస్ట్ కి మైగ్రేట్ చేయడం అనేది రికమెండేషన్. ఓకే, రికమెండేషన్ అంటే ఇక్కడ మన ఇక్కడ ప్రాక్టికల్ గా ఉండదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఫెయిల్యూర్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసి చెప్తున్నాను మీకు. ఓకే, చూసారు, ఇది టైం టేకింగ్ అవుతుంది. ఓకే, మైగ్రేషన్ ఇనిషియేట్ చేసినా లేదు తెలియదు. Waiting for VMs to be powered off or migrated. Okay, in a DRS cluster, check the false page on the DRS tab for troubleshooting. Okay, 70% load. సో రియల్ టైమ్ లో కూడా ఇలానే ఉంటుంది బ్రో. ఒక్కోసారి ఏంటంటే యాక్టివ్ గా ఉంది దానికి వర్చువల్ మిషన్స్ ట్రిగర్ అయిపోతుంది మైగ్రేట్ అవడానికి, లేదంటే ఇలా టైం తీసుకుంటా ఉంటుంది, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు ఆ మెయింటెనెన్స్ విండో అని ఒకటి ఉంటుంది, మెయింటెనెన్స్ విండో అని ఒకటి ఉంటుంది. ఈ టైం లోపల నువ్వు ఇవి చేయాలి, ఆ టైం లోపల నువ్వు అవి చేయాలని మెయింటెనెన్స్ విండో ఉంటుంది మనకు. ఈ మెయింటెనెన్స్ విండో లోపలే అవి చేయాలి. ఇప్పుడు అలా లేనప్పుడు మనం అంటే ఆ మెయింటెనెన్స్ విండో లోపల చేయకపోతే కష్టం అవుతుంది కదా బిజినెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది, ఈవెన్ మీరు చెక్ చేస్తారో లేదో, వాట్ ఐ కెన్ సే. సో ఈ పవర్ మెయింటెనెన్స్ తీసుకోండి. ఓకే, మనకు ముందుగానే నోటీస్ వస్తుంది. ఓకే, రేపు నుంచి ఒక 2 నుంచి 5 దాకా పవర్ అనేది ఉండదు, మెయింటెనెన్స్ లో ఉంటుందండి. విన్నారా అది ఎప్పుడున్నా మీరు? అంటే మన దగ్గర అనౌన్స్మెంట్ ఇస్తారా లేదా తెలియదు, నాకైతే వస్తూ ఉంటుంది. అదే మెసేజ్ ఇస్తాను కాదు, మెసేజ్ కూడా వస్తుంది అనుకుంటా. మెయింటెనెన్స్ లో ఉంది పవర్ అనేది, ఒక 3 hours పవర్ అవైలబిలిటీ ఉండదు అనేది ముందే ఒక రోజు ముందే మనకు చెప్తుంటారు. ఆ 3 hours మెయింటెనెన్స్ అనేది ఆ లోపలైన ట్రాన్స్ఫార్మర్స్ చేంజ్ చేయడం ఇలా ఉంటుంది కదా, అది మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి యాక్టివిటీస్ మనం డౌన్ టైం అనేది తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ESXi హోస్ట్ చేస్తున్నాం, ఇది మెయింటెనెన్స్ విండో ఉంటుంది. ఒక 2 days లో మేము కంప్లీట్ చేస్తాం, లేదా 1 day లో కంప్లీట్ చేస్తాం. మనం ఆ టైం లోపల కంప్లీట్ చేయాలి. దాంట్లో మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఏది ఎంత స్పీడ్ గా చేయాలి అనేసి. ఓకే, ఇది ఇంతసేపు పడుతుంది. ఈస్ దట్ రికమెండెడ్ టు గో? చేద్దాం అంకా, ఇది ఇలానే పెట్టుకుందామా బ్రో? వింటున్నారా నేను ఏం చెప్తున్నాను? సార్ అర్థమైందా? ఇది ఇలాగా టైం టేకింగ్ తీసుకుంటుంది. సో ఇట్స్ నాట్ రికమెండెడ్ టు టేక్. ఐఎమ్ జస్ట్ క్యాన్సిలింగ్ ది టాస్క్. I'm click cancel. Okay, cancel the task. Okay, it's taking long time. Okay, I won't prefer to go. Okay, task అనేది cancel అయిపోయింది. Enter maintain task has been cancelled. Okay, I don't want to this. What I will do is I will select first. I will go and check whether the space is available at the destination or not. ఓకే, ఇక్కడికి వచ్చాను. స్పేస్ అనేది ఫ్రీ స్పేస్ 5.4 GB ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చామంటే ఎంత ఇది యూటిలైజేషన్ 3.5 GB యూస్ లో ఉంది. అంటే 3.5 GB వెళ్ళి 4.5 లో కూర్చుంటుంది కదా. సో ప్రాబ్లం ఏం లేదు కదా, అది క్యాలిక్యులేషన్స్ మనం చేయడం. ఓకే, సో సెలెక్ట్ ద వర్చువల్ మిషన్స్, విండోస్ 10 Linux, TD Linux అండ్ మైగ్రేట్. సో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో ఎనీవే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేనేం చేస్తున్నా, రెండు ఒకేసారి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ మైగ్రేట్. ఓకే, పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆన్ 2 objects. Yes. Okay, change computer resource only. Click next. Okay, I need to select the ESXi 01A. Okay, compatibility checks succeeded. Click next. Compatibility checks succeeded. Click next. Check vMotion with high priority recommended. Yes, it should be high priority gaane మనం చేయాలి. Okay, click next. Click finish. Okay, so you can see the migration is going. One is done, another one is also going to migrate. Here the active state done. ఓకే, 2 వర్చువల్ మిషన్స్ అనేది ESXi 1కి వచ్చేసింది. దీని బర్డన్ ఇప్పుడు చూసామంటే ఇది పెరుగుంటుంది. ఓకే, సో అంటే దానికి మెమరీ అసైన్ చేయలేదు అనుకోండి ఎక్కువ. సో ఫ్రీ స్పేస్ అంతే ఉంది. ఓకే, సో దీంట్లోకి వచ్చే కొందికి సార్ ఇది మాన్యువల్ గా మనం చేస్తున్నాం కదా సార్, ఆటోమేటిక్ గా వెళ్ళగా సార్? ఆటోమేటిక్ గా వెళ్ళలేదు బ్రో, అందుకే మనం మాన్యువల్ చేసాం. ఎస్ సార్. ఓకే, ఆటోమేటిక్ గా వెళ్ళాలి. జనరల్ గా అయితే వెళ్తాయి. నువ్వు ఎప్పుడైతే రైట్ క్లిక్ కొట్టి మెయింటెనెన్స్ మోడ్ లో పెడతావో ఆటోమేటిక్ గా వెళ్తాయి. బట్ ఇట్ విల్ టేక్ టైం. వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, మనం దాన్ని వెయిట్ చేసి మనం కూర్చొని చూస్తున్నాం అంటే అది వెళ్తుంది. ఓకే, బట్ అదేంటంటే ఇప్పుడు నీకు ఒక సర్టెన్ టైం నీకు డెస్టినేషన్ ఇచ్చింది, ఒక ట్రైన్ ఎక్కుతావు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళాలి. ఒక 6 hours నువ్వు జర్నీ ఉంటుంది. 10 hours జర్నీ పెట్టారు నీకు టైము, నీకు కుదురుతుంది అది?
నో సార్, లేదు సార్. లేదు కదా, 10 అవర్స్ లో నేను వెళ్తానని కుదరదు కదా, 6 అవర్స్ కి మనం టైడ్ అయిపోతాం. 10 అవర్స్ ఎందుకు తీసుకుంటాం? సో ఆ ఆప్షన్ మీరు పెట్టినప్పుడు మీకు అదేంటంటే టైం టేకింగ్ ప్రాసెస్, అది టైం టేకింగ్ ప్రాసెస్. అందుకనే నేను చెప్తున్నాను, మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ కీపింగ్ ద ESXi host in a maintenance mode and try to migrate the virtual machine, that's not a good option. Try to migrate the virtual machines by right clicking the virtual machine and migrate the VMs to another ESXi host, and then keep the ESXi host under maintenance. ఓకే, మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టండి. తర్వాత ఇది ప్రిఫర్డ్ రికమెండెడ్ ఆప్షన్. అర్థమైందా? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో vMotion రిక్వైర్మెంట్స్ నోట్ చేసుకోండి. జనరల్గా ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు క్వశ్చన్స్, vMotion రిక్వైర్మెంట్స్ అని. ఓకే, vMotion requirements. Okay, the VM must have a connection to a standard or distributed virtual switch. Okay, మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ఎ స్టాండర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. మనం అంత డీటెయిల్ గా వెళ్ళాక అండ్ the VM must the ESXi all the ESXi hosts must have a common storage or data store. ఈ స్టోరేజ్ అనే కన్నా డేటా స్టోర్ అని అన్నాము. మీ అండర్స్టాండింగ్ స్టోరేజ్ అంటే డేటా స్టోర్ అన్నాము. ఓకే, నెక్స్ట్. ఓకే, the VM must not be connected to any devices. Okay, any devices like RDM, USB, CD-ROM, ఇలాంటి డివైసెస్ అనేది దానికి కనెక్ట్ చేయాలి. నాట్ DC-ROM, ఇట్స్ CD-ROM అనేది CD-ROM, ఫ్లాపీ డ్రైవ్స్. ఫ్లాపీ డ్రైవ్స్ ఏముంటుంది అండ్ సీరియల్ పోర్ట్స్ వీటికి కనెక్ట్ అయ్యి ఉండకూడదు. ఓకే, అండ్ దేర్ షుడ్ నాట్ బి, నోట్ చేసుకోండి బ్రో, ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. ఒక అన్ని టాపిక్స్ అని కవర్ అవుతాయి, మీరు జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. దేర్ షుడ్ నాట్ బి finite rules in a cluster. VMs of finite rules అనేది ఉండకూడదు. ఓకే, ఇది vMotion VM కి ఉండాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్. vMotion VM ప్రీ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇది VM ప్రీ రిక్వైర్మెంట్స్. ఓకే, got it right? రాసుకుంటున్నారా? ఎస్ సార్. ఓకే, అయిపోతే చెప్పండి. completed, huh? Okay, super.
Okay, done, bro, everyone? So can I clear, right? క్లియర్ సార్. Okay, okay. So next వచ్చి మనం స్టోరేజ్ వ్యూ మోషన్. స్టోరేజ్ వ్యూ మోషన్ అక్కడ రైట్ క్లిక్ కొడితే సెకండ్ ఆప్షన్ గుర్తుంది, వ్యూ మోషన్ కింద స్టోరేజ్ వ్యూ మోషన్ వచ్చింది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ స్టోరేజ్ వ్యూ మోషన్ మన కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, okay, not only here, even if we go to the cloud or anything, no, the structure will be the common. Okay, సో మన డేటా సెంటర్స్ అనేది ఎప్పుడు కూడా మన లొకేషన్స్ లోనే చాలా తక్కువ ఉంటుంది. రేర్ గా మన డేటా సెంటర్స్ అనేది ఇండియాలో ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ డేటా సెంటర్స్ ఇక్కడే ఉంటాయి. బట్ ప్రాజెక్ట్స్ ఏవైతే అమెరికా యుఎస్ నుంచి వస్తాయి ప్రాజెక్ట్స్, అది ఆన్ సైట్ ఆపరేషన్ వెళ్తుంటారు కదా, అవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ యుఎస్ లో ఉంటాయి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలా ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని. ఓకే, అక్కడ డేటా సెంటర్స్ ఉంటాయి. మనం అక్కడ నుంచి ఇక్కడికి రిమోట్ గా కనెక్ట్ అయ్యి, ఇక్కడ నుంచి అక్కడికి రిమోట్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తుంటాం. ఓకే, సో మనకు డేటా సెంటర్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, లెట్ మీ షో యూ one second so that I will draw so that you can understand. నా స్క్రీన్ కనబడుతుందా మీకు? కనబడుతుంది సార్. సో one second, నేను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, మీకు కనబడితే చెప్పండి. ఓకే, బ్రో ఇలాగుంటాయి బ్రో మన డేటా సెంటర్స్ అనేది. ఓకే, సో ఇలాగుంటాయి డేటా సెంటర్స్ అనేది. కనబడుతుందా ఇక్కడ? గూగుల్ డేటా సెంటర్స్, ఇలాగ డేటా సెంటర్స్ అనేది మనకు ఇలా ఉంటాయి. ఓకే, చాలా స్ట్రక్చర్డ్గా, చాలా ప్లాన్డ్గా ఉంటాయి. ఓకే, దీంట్లో మనం మన యొక్క సర్వర్స్, బ్లేడ్ సర్వర్స్. ఓకే, 1 minute. సిస్కో ఇక్కడ చూడండి, ఇది ఒక ర్యాక్, ఇది ఒక స్ట్రక్చర్డ్ ర్యాక్. ఓకే, దీనిలో మనం ఏం చేస్తాం అంటే ఒక చేసిస్ అని ఒక స్ట్రక్చర్ లాగా ఒక అల్యూమినియం ఉంటుంది కదా, ఈ అల్యూమినియం అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసి ఉంటాం. అదేంటంటే ఇప్పుడు మన కబోర్డ్స్ ఓపెన్ చేసిన చుట్టూ మనకు బాక్స్ ఉంటేనే మన కబోర్డ్ అనేది ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఆ బాక్స్ లేకపోతే కబోర్డ్ అనేది ఎక్కడ పెడతాం, రైట్? మన ఇంట్లో కూడా మన డ్రాయర్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తుంటాం కదా, కబోర్డ్ సెటప్ ముందుకు లాగే వెనక్కి తోస్తుంటాం కదా. సో అలాగే దీన్ని చేసిస్ అంటారు. ఇది ఈ స్ట్రక్చర్ ఉంది చూసావా, ఇది పైన దాన్ని చేసిస్ అంటాం అనమాట. ఈ చేసిస్ లో మనం ఏం చేస్తామంటే ఈ బ్లేడ్స్, ఇది వచ్చి ఇలాగా మధ్యలో గీత ఉంది కదా, ఇలా కానీ గీత కానీ కనపడిందంటే దిస్ ఇస్ 1 బ్లేడ్, బ్లేడ్ 1, బ్లేడ్ 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇలాగా బ్లేడ్స్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తుంటాం. బ్లేడ్స్ అనేది మీకు కనపడకపోతే చెప్పండి బ్రో, నేను మళ్ళీ అంటే చెప్తాను. ఓకే, మీరు అక్కడ అయిపోయినాక మళ్ళీ అడగండి కనపడలేదని సరే. ఓకే, ఇవి బ్లేడ్స్ కనిపిస్తుంది కదా, ఇవి బ్లేడ్స్. ఇది ఏంటంటే ఈ లాక్ ఉంది చూసారా, ఇది లాక్. జస్ట్ ఇటు మనం ప్రెస్ చేసి కిందకి పకెట్ అన్నా అనుకో, అది బ్లేడ్ అనేది మనం బయటకు తీసేయచ్చు. ఈ బ్లేడ్ ఉంది చూసారా, ఇది బయటకు తీసేయచ్చు. ఇదో ఆ బయటకు తీసిన బ్లేడ్ ఎలాగ ఉంటుందంటే ఇదో ఇలాగ ఉంటుంది. ఈ బయట తీసిన బ్లేడ్ ఇలాగ ఉంటుంది. దీన్ని మనం ఇవి హాఫ్ బ్లేడ్ ఇలాగ ఒక చేసిస్ లో 4 బ్లేడ్స్ ఇన్సర్ట్ చేస్తున్నారంటే ఇట్ విల్ బి ఎ హాఫ్ బ్లేడ్స్. ఇట్ ఇస్ ఏ హాఫ్ బ్లేడ్. బ్లేడ్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్యూట్ బ్రో. మీరేం కన్ఫ్యూజ్ కానీ బ్లేడ్ అంటే ఏది, బ్లేడ్ ఏదో చెప్పేస్తున్నాడు. బ్లేడ్ అంటే నథింగ్. ఇప్పుడు మన ఇంట్లో ల్యాప్టాప్స్ మనం ఏం చేస్తున్నాం, దానికి i5 ప్రాసెసర్, i3, i7 ప్రాసెసర్ పెట్టి ఒకటి పెట్టుకున్నాం. బట్ దాంట్లో 2 TB 500 GB మెమరీ అలా ఉంటుంది అనమాట. సిపియూస్ GHz, MHz క్యాలిక్యులేట్ చేస్తా హై పర్ఫార్మెన్స్ గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ బయింగ్ ఏ 10 కంప్యూటర్స్, యూ జస్ట్ బై ఏ 1 బ్లేడ్. ఒక బ్లేడ్ కొంటే చాలు. నీకు ఒక బ్లేడ్ కొంటే 10 కంప్యూటర్స్ దాని మీద రన్ చేసుకోవచ్చు. దట్స్ కాస్ట్ ఆల్సో ఈక్వల్ టు దట్ 10 కంప్యూటర్స్. మీకు అర్థం అవుతుందా? సో అందువల్ల అందులో ఏంటంటే హై పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది బ్లేడ్స్ లో. ఓకే, ఇది వచ్చి హాఫ్ బ్లేడ్స్. ఇలా ఉంటాయి స్ట్రక్చర్. 1, 2, 3 చూడండి, లాక్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 బ్లేడ్స్ అనేది
మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట ఈ చేసిస్లో. చేసిస్ అంటే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వెనకాల దాన్ని చేసిస్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఎంటీ చేసిస్ కనబడితే బాగున్నట్టుగా చూపిస్తున్నాం మీకు. దాని వెనకాల వచ్చి ఇలా ఫ్యాన్స్ ఉంటాయి. దీని వెనకాల వచ్చి ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్యాన్ 1, ఫ్యాన్ 2 ఎన్నైతే మనకు ఉంటుందో దాని బ్యాక్ సైడ్ వచ్చి ఫ్యాన్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసారంటే ఈ పిక్చర్ దీనిలో ఎన్ని ఉన్నాయి చెప్పండి బ్లేడ్స్. దీంట్లో చెప్పండి ఎన్ని ఉన్నాయి బ్లేడ్స్. రియల్ టైం ఇలానే కనబడుతుంది మీకు స్ట్రక్చర్ అనేది. మీరు అదే డేటా సెంటర్కి బ్లేడ్ ఒకటి ఉంది సార్, ఫుల్ ఏది? బ్లేడ్ ఒకటి ఉంది. హాఫ్ బ్లేడ్స్ వచ్చేసి 1, 2, 3, 4 ఉన్నాయి సార్. సూపర్ బ్రో, సూపర్ బ్రో, ఎక్సలెంట్. ఓకే, ఇది ఫుల్ బ్లేడ్ బ్రో. ఇది ఫుల్ బ్లేడ్ చూసారా, ఇది ఫుల్ బ్లేడ్. ఇది మధ్యలో ఇది లేదు, ఇది ఫుల్ బ్లేడ్. ఓకే, ఇది ఫుల్ బ్లేడ్. ఇది వచ్చి హాఫ్ బ్లేడ్స్, 2 హాఫ్ బ్లేడ్స్. ఇది 2 హాఫ్ బ్లేడ్స్. ఈ స్లాట్ వచ్చి ఎంటీగా ఉంది. ఎంటీ స్లాట్. ఈ స్లాట్స్ వచ్చి ఎంటీగా ఉన్నాయి. ఈ 2 స్లాట్స్ ఎంటీగా ఉన్నాయి. ఈ ఎంటీ స్లాట్స్ లో మనం ఏం చేయొచ్చు, ఈ మధ్యలో గీత ఉంది చూసారా, ఇది ఒక జస్ట్ ఒక 2 హాఫ్ బ్లేడ్స్ ఇన్సర్ట్ చేస్తాం. 2 హాఫ్ బ్లేడ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ రిమూవ్ దిస్ వన్. ఇది రిమూవ్ చేసేసి మనం ఈ మధ్యలో లైన్ చూసారా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా లాగే ముందరకు వచ్చేస్తుంది. అల్యూమినియం ఏఎఫ్ స్టీల్ నాకు తెలియదు, బట్ నేను కూడా చేసేది డేటా సెంటర్ యూఎస్ లో ఉన్నప్పుడు. ఓకే, దీని ఈ బార్ ఉంది కదా, దీన్ని జస్ట్ ప్రెస్ చేసి ఇట్లా అన్నా అంటే బయట వచ్చేస్తుంది కంప్లీట్ గా. అక్కడ మీరు ఏం చేయొచ్చు, ఒక ఫుల్ బ్లేడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు చూసారా, వాళ్ళు తీసేసారు దాన్ని. ఓకే, ఫుల్ బ్లేడ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అక్కడ. అర్థమైందా? ఫుల్ బ్లేడ్ అంటే ఇంతే పెద్దదిగా ఉంటుంది ఫుల్ బ్లేడ్. దీని హై కాన్ఫిగరేషన్ వస్తుంది వెన్ యూ కంపేర్ విత్ హై హాఫ్ బ్లేడ్. ఈ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫుల్ బ్లేడ్ అనేది. హాఫ్ బ్లేడ్ అనేది కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇలాగా మన ర్యాక్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడండి, ఇక్కడ పెడుతున్నాడు, ఇక్కడ చేద్దాం చూడండి. ఈ లాక్ ఓపెన్ చేసాడా, దాన్ని తీసుకున్నాడు చూసారా బయటికి, మళ్ళీ దీన్ని పెట్టి లాక్ చేసేస్తాడు, ఆ బోల్ట్ పెట్టి టైట్ చేసేస్తాడు. అర్థమైంది మీకు నేను చెప్పేది? ఇదో బ్లేడ్ ఇలాగా తీసుకున్నాడు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్. ఓకే, సో ఇలాగా బ్లేడ్స్ అనేది మనం డేటా సెంటర్ చూడండి, ఇది ఎంటీ స్లాట్స్, ఇది ఎంటీ స్లాట్స్, ఇది చేసిస్, ఇది ఎంటీ స్లాట్స్. ఇది జస్ట్ మూత ఇది బయట. ఓకే, ఈ కమ్మి కూడా మనకి మధ్యలో చూసారే, ఇది కూడా బయట వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా హాఫ్ బ్లేడ్స్ ఇన్సర్ట్ చేసి, లేదా వెన్ యూ రిమూవ్ దిస్ వన్ దెన్ యూ కెన్ ఇన్సర్ట్ ఏ ఫుల్ బ్లేడ్. దిస్ ఇస్ ఏ చేసిస్. దిస్ ఏ చేసిస్ మోడల్ ఎంత ఇచ్చినారు, 5108 బ్లేడ్ సర్వర్ చేసిస్. ఓకే, బ్లేడ్ చేసిస్. ఈ చేసిస్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంటారు వీళ్ళు, డేటా సెంటర్లో చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇలాగ ర్యాక్స్ ఉంటాయి. ఓకే, ఈ ర్యాక్స్ ఓపెన్ చేసి అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంటారు చేసేసి. అర్థమైందా? ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్. చూడండి, ఇది బ్యాక్ సైడ్ పిక్చర్స్. ఓకే, సో చూడండి, ఈ ర్యాక్ సర్వర్స్, ఇట్స్ నాట్ ఏ బ్లేడ్ సర్వర్స్, ఇట్స్ ర్యాక్ సర్వర్స్. ఓకే, సో ఇలాగా మనకు డేటా సెంటర్లో ఇలాగా ప్రాపర్గా ప్రతి ఒక్క బ్లేడ్ అనేది ఇదన్నీ ర్యాక్ సర్వర్స్. చేసిస్ ఉంటేనే మనకు అది బ్లేడ్ సర్వర్స్. చేసిస్ లేకుండా సర్వర్స్ రన్ అవుతున్నాయంటే ఇట్స్ ఏ ర్యాక్ సర్వర్స్. ఇట్స్ ఏ ర్యాక్ సర్వర్స్. ఓకే, సో ఇలాగ ఉంటుంది డేటా సెంటర్. చూడండి, ఇలాగ ఉంటుంది డేటా సెంటర్. అర్థమైంది మీకు నేను చెప్పేది? ఈవెన్ AWS, అజ్యూర్, గూగుల్ ఏదైనా తీసుకోండి, డేటా సెంటర్స్ అనేది ఇలానే ఉంటుంది. చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది, నంబర్ ఆఫ్ సర్వర్స్ రన్ అవుతుంటాయి, నాయిస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మనం ఇయర్ బడ్స్ యూస్ చేస్తాం లోపలికి వెళ్ళేటప్పుడు, విత్ జర్కిన్ యూస్ చేసుకొని లోపలికి వెళ్తాం. కూలింగ్ అయితే చాలా మైనస్ ఉండదు కానీ, బట్ డిగ్రీస్ అయితే చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఫైన్. సో యూ గాట్ ఇట్ రైట్. వాట్ ఇస్ ఎ డేటా సెంటర్ నౌ? సార్ రియల్ టైం ప్రాజెక్ట్ చేసేప్పుడు ఆ డేటా సెంటర్ నుంచి మనం కేబుల్ తో కనెక్ట్ చేసుకోవాలి సార్. కేబుల్స్ అని మీరు చేయరు బ్రో. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తుంటారు. ఓకే, డేటా సెంటర్ కి మనము వెళ్ళే మనకి అవి యుఎస్ లోనో యూకేలోనో అలాంటి ప్లేసెస్ లో ఉంటాయి. ఓకే, మనం అక్కడికి వెళ్ళి మనం చేయండి. ఆల్రెడీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఆల్రెడీ ప్రీ బిల్ట్ అయ్యేసి ఉంటుంది. దానికోసం మనం రిక్రూట్ చేసుకుంటారు. 90% అలా రిక్రూట్ చేసుకుంటారు. 10% ఇండియాలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఇండస్ బ్యాంక్, SBI, ICICI బ్యాంక్. వీటికి కూడా మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి. బట్ డేటా సెంటర్స్ లోకి ఎవరినంటే వాళ్ళని అలో చేయరు. ఈవెన్ యూ ఫర్ ఎంప్లాయ్ ఆఫ్ సమ్ సర్టెన్ కంపెనీ, బట్ యూ డోంట్ హ్యావ్, యూ విల్ నాట్ గెట్ ఏ ప్రివిలేజెస్ అంటిల్
all the BGV is completed, background verification check is completed, and your manager has to provide your approval, or your client business manager has to provide approval to enter into the data center. Data center కి వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లోపల సింపుల్ గా డోర్ తెచ్చుకెళ్ళిపోతే కుదరదు. ఆ డోర్స్ అన్ని కూడా చాలా మనకు సెంట్రల్ జైలు ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట. సో లోపలికి వెళ్ళినప్పుడు మన విజన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూపిస్తే అన్లాక్ అవుతుంది, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది. ఓకే, నేను వర్క్ చేసే డేటా సెంటర్ ఈ 3 ప్రెస్ చేసి వెళ్తేనే మనం లోపలికి వెళ్తాం. మనతో పాటు ఒక ఎస్కార్ట్ ఉంటారు. ఓకే, ఆ డేటా సెంటర్ సెక్యూరిటీ ఉంటారు. చాలా ఉంటాయి రిస్ట్రిక్షన్స్. సింపుల్, జస్ట్ నాట్ లైక్ దట్ వి కెనాట్ ఎంటర్ ఇన్ టు డేటా సెంటర్. మోర్ ఓవర్ డేటా సెంటర్ లొకేషన్స్ కూడా చాలా కంపెనీస్ చెప్పరు. ఈ బిల్డింగ్ లో ఉన్న డేటా సెంటర్ నేను మేనేజ్ చేసిన డేటాని ఎవరు డేటా సెంటర్ చెప్పరు. ఏమో సమ్ టైమ్ నేను వేరే అటాక్స్ జరిగిందా నేను కూల్చేచ్చు కదా డేటా సెంటర్ ని, మనం చెప్పలేం కదా. ఇప్పుడు WTO టవర్ ని కూల్చారు కదా, మెయిన్ అక్కడ ఎందుకు అంత బిజినెస్ లాస్ అని. మైట్ బి దేర్ విల్ బి హ్యావింగ్ దేర్ వాజ్ హ్యావింగ్ ఏ డేటా సెంటర్. ఆ బిల్డింగ్ లో ఉండొచ్చు డేటా సెంటర్స్, మనం చెప్పలేము. డేటా సెంటర్ క్రాష్ చేసి ఏమవుతుంది, డేటా మొత్తం క్రాష్ అయిపోయిందంటే మొత్తం బిజినెస్ అంతా పడిపోతుంది. షేర్స్ ఏవైతే అంతా డౌన్ అయిపోతుంది, ఎకానమీ మొత్తం డౌన్ అయిపోతుంది. అర్థమవుతుందా? సే ఎస్ ఆర్ నో బడీస్. ఓకే వేరే మొక్కుబడి పెట్టుకోవచ్చు మాట్లాడేదానికి కూడా, ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కదా, అర్థమైంది లేదా సరే. ఓకే, సో అది మనకు డేటా సెంటర్ లో ఎవరు కూడా చెప్పరు. ఓకే, ఏ డేటా సెంటర్ ఎక్కడ ఉందని ఎవరు చెప్పరు. మనకి ఎంప్లాయీస్ మనకు తెలుస్తుంది ఏ లొకేషన్ లో ఉంది ఎక్కడ అనేది సార్ మనకు తెలుస్తున్నాయి కానీ బయట వాళ్ళు చెప్పరు. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే లోకల్ స్టోరేజ్, ఈ లోకల్ స్టోరేజ్ అని నాకు ఉంది కదా. సో ఒక సెకండ్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మన బ్లేడ్స్ లో ఓకే, ఈ బ్లేడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ బ్లేడ్ ఈ 2 స్లాట్స్ ఉన్నాయి కదా, ఈ స్లాట్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ప్రెస్ చేసి ముందుకు తీసామనుకో హార్డ్ డిస్క్లు ఉంటాయి. హార్డ్ డిస్క్, ఓకే, హార్డ్ డిస్క్ 1, హార్డ్ డిస్క్ 2. దీన్ని ఏమంటామంటే లోకల్ డేటా స్టోర్స్ అంటాం. దీన్ని లోకల్ స్టోరేజ్ అంటాం. సారీ, దీన్ని మనం ఏమంటాం అంటే లోకల్ స్టోరేజ్ అంటాం. ఈ ఫిజికల్ కి దీని మీద కనెక్ట్ అయి ఉంటుంది, లోకల్ స్టోరేజ్ అంటాం. దీనికి లోకల్ స్టోరేజ్, దీనికి ఇది రెండు హార్డ్ డిస్క్ మాత్రమే నువ్వు కనెక్ట్ చేసుకోగలుగుతావు. డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హార్డ్ డిస్క్, వాట్ ఎవర్ ఇట్ విల్ బి గోయింగ్ టు సపోర్ట్, అది మనం చేయగలుగుతాం. ఇప్పుడు దీనికి అన్నిటి కూడా ఉంటుందండి. 1 స్లాట్ 1 2 3 4 5 6 7 హార్డ్ డిస్క్ మనం దాంట్లో ఇన్సర్ట్ చేసే హార్డ్ డిస్క్, దాన్ని లోకల్ స్టోరేజ్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక కన్సర్న్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఎన్విరాన్మెంట్స్ లో, మన రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లాగా ఉంటుందంటే లోకల్ స్టోరేజ్ అనేది యూజ్ చేసి విఎమ్స్ అనేది రన్ చేయం మనం. మెజారిటీగా చెప్తున్నాను, లోకల్ స్టోరేజ్ యూజ్ చేసి విఎమ్స్ అనేది మనం రన్ చెయ్యము. అర్థమవుతుంది నేను చెప్పేది? విఎమ్స్ అనేది మనం రన్ చెయ్యం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ డ్రా చేసుకుని చూపించాం మీకు పిక్చర్. ఓకే, సో ఇక్కడ చూసామంటే ఇక్కడ చూడండి, స్టోరేజ్ ఏం చెప్పాను, రెండింటికి కనెక్టివిటీ ఉండాలి. దీనికి కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే స్టోరేజ్, ఆ ఫిజికల్ మన బ్లేడ్ ఏదైతే చూసామో ఆ బ్లేడ్ ఉండే స్టోరేజ్ ఇక్కడికే దీనికే ఉంటుంది. సో ఇది వెళ్ళి దీనికి కనెక్ట్ అవుతుందంటే కనెక్ట్ అవ్వదు. ఈ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఇది కనెక్ట్ అవ్వదు. ఆ టెక్నాలజీ లేదు మనకు ఇంకా. ఈ లోకల్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ 2 వెళ్ళి దీనికి కూడా కనెక్ట్ అవుతుందని దానికి కనెక్ట్ అవ్వదు. ఓకే, మళ్ళీ దానికి ఏం చేయాలంటే వేరే టెక్నాలజీ ఉంది, VSAN టెక్నాలజీ యూజ్ చేసి మనం దాన్ని కనెక్ట్ చేయొచ్చు. బట్ అది మళ్ళీ అగైన్ లైసెన్స్ ప్రొక్యూర్ చేసుకొని చేయాలి. ఓకే, అది ఎప్పుడు ఏ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేస్తారు, ఏదైనా స్మాల్ ఎన్విరాన్మెంట్స్ లో VSAN టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఓకే, సో ఇండివిజువల్ గా లోకల్ స్టోరేజ్ ఉంటుంది. బట్ రియల్ టైం మన మెజారిటీ ఆఫ్ ద బిగ్ ఎన్విరాన్మెంట్స్ లో ఈ లోకల్ స్టోరేజ్ అనేది యూజ్ చేయము. ఎందుకంటే అది ఇండివిజువల్ స్టోరేజ్ ఫర్ ద ఇండివిజువల్ ESXi హోస్ట్ టు రన్ ద వర్చువల్ మిషన్స్. ఇండివిజువల్ గా ఇప్పుడు నీ ఫోన్ లో ఉన్న స్టోరేజ్ నీకు మాత్రమే పనిచేస్తుంది. ఓకే, దాన్ని తీసుకెళ్ళి నాకు ఇవ్వంటే నాకు పని చేయదు కదా. అప్పుడు నేనేం చేస్తాను, నా ఫొటోస్ నువ్వు ఫొటోస్ 2 కలిపి నేను చూడాలంటే ఏం చేస్తాను, క్లౌడ్కి వెళ్ళి, అంటే గూగుల్ క్లౌడ్ ఉంటుంది కదా, మనం పిక్చర్స్ ఏదో అప్లోడ్ చేస్తాం కదా, ఆ పిక్చర్స్ దాంట్లో అప్లోడ్ చేసి ఆ డ్రైవ్ లో ఉన్న యాక్సెస్ నీకు ఇస్తా పర్మిషన్. అప్పుడు నేను ఇద్దరం ఆ ఫొటోస్ ఏవైతే అప్లోడ్ మన ఇద్దరు షేర్ చేసుకుంటాం. నిజమా కాదు? దాన్ని షేర్డ్ స్టోరేజ్ అంటాం. దాన్ని మనం షేర్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఏంటంటే ఈ రెండింటికి మధ్య షేర్ అయి ఉండాలి. అప్పుడు మటుకే ఈ మైగ్రేషన్స్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ యువర్ విఎం ఈజ్ ఆన్ దిస్ డేటా స్టోర్. ఈ డేటా స్టోర్ లో నీ విఎం ఉంది. ఇప్పుడు నువ్వు ఈ డేటా స్టోర్ లో నీ విఎం అనేది ఉంది. ఓకే, ఇది దీని కనెక్షన్ లేదనుకో, ఈ కనెక్టివిటీ లేదనుకో, ఇక్కడ నుంచి మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. మైగ్రేషన్ అనేది అవ్వదు.
ఓకే, ఈవెన్ హెచ్ఏ కూడా పనిచేయదు, ఈవెన్ డిఆర్ఎస్ కూడా పనిచేయదు. అర్థమైందా? ఈవెన్ డిఆర్ఎస్ కూడా పనిచేయదు. వెన్ యూ హ్యావ్ ఏ కామన్ డేటా స్టోర్ బిట్వీన్ 2 ESXi hosts, then only it will work. అర్థమైందా? Then only it will work, otherwise it won't work. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో? లేదు సార్. క్లియర్ రైట్? Yes, sir. ఓకే, 1 second. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ మూవ్. ఇక్కడ స్టోరేజ్ కానీ కామన్ స్టోరేజ్ కానీ లేకపోతే అది ఎటువంటి పరిస్థితిలో మనకు అవ్వదు. ఓకే, గాట్ ఇట్ రైట్? సో మనకి ఇంకా అడుగు. ఇప్పుడు మనం హార్డ్వేర్ మీద ఈఎక్స్ఎస్ఐ బిల్డ్ చేస్తాము, దాని ఈఎక్స్ఎస్ఐ మీద విఎమ్స్ బిల్డ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ ఈఎస్ఎక్స్ఐ అనేది ఈ హార్డ్వేర్ లో ఉన్న డేటాలోనే కదా స్టోర్ అవుతుంది. కాదు, అదే ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది దాన్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకేంటంటే ఈ ఇన్బిల్ట్ వస్తుంది చూసా. ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా తీసుకోరు, దాంట్లో ఎన్ని ఉంటాయి ఇన్బిల్ట్? మ్యాక్సిమం 1 TB వస్తుందా, లేదా 1.5 TB, అంతేనా? ఒక్కొక్క వర్చువల్ మిషన్ నీకు రియల్ టైం ఎలా ఉంటుంది తెలుసా? ఒక వర్చువల్ మిషన్ కి 8 TB, 32 TB కనెక్ట్ అయి ఉంటుంది స్టోరేజ్ ప్రొడక్షన్ VMs కి. ఓకే, 2 TB, 4 TB, 32 TB, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ థౌజండ్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. అవన్నీ అన్ని టెరాబైట్ కావాలంటే లోకల్ స్టోరేజ్ నువ్వు పెట్టి 1 TB డిస్క్, 10 TB హార్డ్ డిస్క్ ఉన్నాయా మార్కెట్లో? అవైలబిలిటీ ఉందా? లేదు కదా. సో దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, అదే మనం ఇప్పుడు పోయి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మనకేంటంటే, సో జస్ట్ ఒక డ్రా చేస్తున్నాను. ఇది మన ర్యాక్. ఓకే, ఇందులో ఏం చేస్తున్నాం మనం? చేసిస్ అనేది ఉంటుంది. ఇందులో చేసిస్ అనేది ఉంటుంది రైట్? ఇందులో చేసిస్ ఉంటుంది. ఓకే, ఇందులో ఏముంటుంది? మనకు బ్లేడ్స్ ఉంటాయి. ఐఎమ్ డ్రాయింగ్ ఓన్లీ ద ఫుల్ బ్లేడ్స్. ఓకే, బ్లేడ్ 1, బ్లేడ్ 2. ఒక చేసిస్ ఎన్ని బ్లేడ్స్ ఉంటాయంటే 4 బ్లేడ్స్ ఉంటాయి. ఒక చేసిస్ లో 4 బ్లేడ్స్ ఉంటాయి. బ్లేడ్ 4, ఇలాగా 4 బ్లేడ్స్ ఉంటాయి ఒక చేసిస్ లో. ఓకే, దీని లోకల్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, బట్ ఆన్ ద లోకల్ స్టోరేజ్ ఇట్ విల్ బి లైక్ 1 TB, 2 TB, నాట్ మోర్ దెన్ దట్ రైట్? సో 4 TB లో నువ్వు బిల్డ్ చేసిన HADRS అనేది పనిచేయదు, ఈవెన్ రిమోషన్ అనేది కూడా పనిచేయదు. ఓకే, మనకి నా ప్రీవియస్ ఎన్విరాన్మెంట్ లో పెటాబైట్స్ లో ఉండేది స్టోరేజ్. పెటాబైట్స్ అంటే గ్రేటర్ దెన్ ద టెరాబైట్స్ రైట్? పెటాబైట్స్ లో ఉండేది. ఈ పెటాబైట్స్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఓకే, దానికోసం అనేసి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, హిటాచి, ఐ హోప్ యూ హియర్డ్ అబౌట్ ద హిటాచి రైట్? హిటాచి, EMC స్క్వేర్, విన్నారా? అది EMC స్క్వేర్ అనేది EMC స్క్వేర్. ఓకే, ఇలాంటి కొన్ని నెటాప్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీస్ ఏం చేస్తుందంటే వాళ్ళు డేటా స్టోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకు. ఓకే, మనకేం చేస్తుందంటే డౌన్ టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకేం చేస్తుంది? స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్టోరేజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, 1 సెకండ్. ఇలా స్లాట్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా స్లాట్స్ ఉంటాయి. దీనిలో మనం ఏం చేస్తారంటే హార్డ్ డిస్క్లు అనేది ఇలా ఇన్సర్ట్ చేస్తాం. ఏది మన హార్డ్ డిస్క్ ఉంటాయి కదా, మన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఓకే, మన పాత కంప్యూటర్లో CPU ఉండే దాంట్లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ చూస్తుంటాం కదా, ఈ హార్డ్ డిస్క్ అనేది ఇలా ఇన్సర్ట్ చేస్తుంటాం దీంట్లో. ఓకే, డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3. ఇలాగా హార్డ్ డిస్క్ 1, హార్డ్ డిస్క్ 2, హార్డ్ డిస్క్ 3, హార్డ్ డిస్క్ 4, హార్డ్ డిస్క్ 5, హార్డ్ డిస్క్ 6 ఇలాగా డిస్క్లన్నీ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేస్తుంటాం అనమాట. ఓకే, ఈ డిస్క్లన్నీ ఏం చేస్తారంటే స్టోరేజ్ టీమ్ అని ఒక టీం ఉంటుంది. ఇది మనం ఎట్లా VMware అడ్మిన్ ఇవి ఎలా మేనేజ్ చేస్తామో ఈ స్టోరేజ్ టీమ్ అనుకుంటారు వీళ్ళు.
స్టోరేజ్ టీమ్ అని ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఈఎంసీ స్టోరేజ్ అనుకో, ఈఎంసీ VNX 7500 స్టోరేజ్ మోడల్ ఇది. ఓకే, స్టోరేజ్ మోడల్ ఇది VNX 7500. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిస్క్లు ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ డిస్క్ కంప్లీట్ డిస్క్లు ఏవైతే ఉంటాయో ఈ డిస్క్ని వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఇది ఒక స్లాట్. ఓకే, అలానే కింద కూడా ఇంకో స్లాట్. ఓకే, ఈ కింద కూడా ఒక స్లాట్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మల్టిపుల్ డిస్క్ ఏవైతే ఉన్నాయో, ఈ నెంబర్ ఆఫ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ ఆఫ్ డిస్క్ని వీళ్ళు మెర్జ్ చేసి దే విల్ మేక్ ఇట్ యాజ్ ఏ సింగిల్ pool. Okay, so this pool might be 500 GB, sorry, yeah, 1 terabyte, so not 1 terabyte, 500 terabytes. Okay, 500 terabyte into a single pool, or aggregate, single pool గాని అగ్రిగేట్ గాని చేస్తారన్నమాట. ఈ సింగిల్ పూల్ గాని అగ్రిగేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు మన యొక్క ESXi హోస్ట్ కి స్టోరేజ్ స్విచెస్ ఉంటాయి. ఓకే, స్టోరేజ్ స్విచెస్ ఉంటాయి. ఓకే, త్రో దిస్ స్విచెస్ ఈ కాన్ఫిగరేషన్ మనం చేయంలో ఇది ఏంటంటే ఈ ఎవడైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఆడ్ చేసుకుంటాడు, దీన్ని ఎవడైతే ఇస్తున్నాడో ఆడ్ చేసుకుంటాడు, డేటా సెంటర్లో నోట్ చేసుకుంటాడు. బట్ వీ మస్ట్ నో ద ప్రాసెస్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే త్రో స్టోరేజ్ స్విచెస్ నుంచి ఈ స్టోరేజ్ని ఇక్కడికి కనెక్ట్ చేస్తుంటారు. ఓకే, ఈ స్టోరేజ్ నుంచి ఇక్కడికి త్రో ఫైబర్ ఛానల్ ఆప్టికల్ కేబుల్స్ నుంచి ఈ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని వైరింగ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. త్రో ఫైబర్ ఛానల్ ఆప్టికల్ కేబుల్స్ నుంచి కనెక్ట్ అయి ఉంటాయి. బిగ్ స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నాం, హ్యూజ్ స్టోరేజ్ ఈ స్టోరేజ్ గురించి చెప్తున్నాం. ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు బిల్డ్ ఏ వర్చువల్ మిషన్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ లో మనం ఏం చేసుకుంటాం? ESXi అనేది బిల్డ్ చేసుకుంటాం. దీనిపైన ఏం చేసుకుంటాం? వర్చువల్ మిషన్స్ అనేది బిల్డ్ అయి ఉంటాయి. రైట్, ఈ 4 ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఏ క్లస్టర్. వన్ క్లస్టర్ లో ESXi 1, 2, ఓకే, 3, ఓకే, 4 ఈ 4 ఉన్నాయి ఇక్కడ. ఈ 4 కూడా ఒక క్లస్టర్ లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ రియల్ గానే ఇలానే వస్తుంది రిక్వైర్మెంట్. ఓకే, build 5 VMs with 4 GB each, 4 GB memory each, and 4 GB memory each, 4 CPUs, 4 vCPUs, okay, and C drive 100 GB, okay, D drive 2 terabyte each. అంటే ఎంత కావాలి నీకు టోటల్గా? ఎంత స్టోరేజ్ కావాలి నీకు? 4 into 2 terabytes, right? 4 into 2 terabytes. Total you need 8 terabyte. Storage. You need 8 terabyte storage, right? అవునా కదా? 8 terabyte storage అనేది నీకు కావాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే స్టోరేజ్ టీమ్ ఒకటి చెప్తావు, బాబు ఐ వాంట్ ఏ 8 terabyte స్టోరేజ్ ఫర్ అవర్ VMs. ఓకే, వాళ్ళు దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూల్ నుంచి దే విల్ బిల్డ్ ఆ పూల్ నుంచి ఏం చేస్తారు? దే విల్ బిల్డ్ లైక్ 2 4 terabytes, 2 4 terabyte లన్స్ క్రియేట్ చేస్తారు. లాజికల్ యూనిట్స్ అని 2 లన్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఆర్ ఎల్స్ దే విల్ మేక్ ఏ 1 8 terabyte లైన్. 2 అన్నా చేయొచ్చు, లేదంటే ఈచ్ ఒక్కొక్క VM కి 2 terabytes కూడా చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క VM కి ఒక్కొక్క డేటా స్టోర్ అనేది వాళ్ళ లాంగ్వేజ్లో దీని ఏమంటారంటే లన్ అంటారు. లన్ ఇది వాళ్ళు చేస్తారు బ్రో, ఇది మన టాస్క్ కాదు, స్టోరేజ్ టీమ్ వాళ్ళు చేస్తారు. బట్ యూ మస్ట్ నో ద ప్రాసెస్. ఓకే, వాళ్ళు లన్ అనేది క్రియేట్ చేస్తారు. ఈచ్ లన్ మైట్ బి దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 terabyte. ఓకే, 8 terabyte లన్. ఓకే, ఇది వచ్చి 4 terabyte అనుకోండి. ఓకే, ఇలాగా లన్స్ క్రియేట్ చేస్తారు. ఈ లన్స్ ని క్రియేట్ చేశాక వాళ్ళు అడుగుతారు, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ అడిగాడు. సో మీరు ఎక్కడ దేనికి అటాచ్ చేయమంటారంటే మనం ఏం చెప్పాలంటే ఈ క్లస్టర్ కదా మనం ఏం చెప్తామంటే ఈ 8 terabyte లన్ ఏదైతే ఉందో ఆ 8 terabyte లన్ నాకు ఆల్ ద ESXi హోస్ట్ కనెక్ట్ అయి ఉండాలి.
ఆల్ ద ESXi హోస్ట్ కి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ మనం ఏం చేస్తాం, స్టోరేజ్ స్విచెస్ ద్వారా ఈ స్టోరేజ్ కనుక కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం ఏం చేస్తాం అంటే దాన్ని వాళ్ళు స్టోరేజ్ టీమ్ అది మనం చేయం బ్రో, టాస్క్ అనేది మనం చేయం. మీరేం టెన్షన్ పడుతుంది, ఇవన్నీ కూడా నేనే చేయాలంటే మీరు చేయరు. జస్ట్ మీరు అడిగితే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి శాలరీస్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళది పెద్ద టీమే కూర్చుంటారు అవతల. ఓకే, మన విండోస్ VMware టీమ్ ఎలా ఉంటుందో వాళ్ళు స్టోరేజ్ టీమ్ వాళ్ళు కూడా అవతల చాలా మంది కూర్చుంటారు. మీరు జస్ట్ అడిగిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఏ ESXi హోస్ట్ టీమ్ అంటావు, మీరు చెప్పాలి ఐ వాంట్ టు అటాచ్ ద లంచ్ టు ద ESXi 1 2 3 4. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీంలో దాన్ని ఏం చేస్తారు 1 కి 2 ఏది ఇంతకుముందు వాయిస్ వినపడలేదు. నీకు వినపడలేదు, అందరికి వినపడలేదు. లేదు సార్, బాగా వినపడుతుంది సార్. ఓకే వినపడుతుంది. ఓకే, మీరు స్టోరేజ్ టీమ్ వాళ్ళకి చెప్తారనమాట. స్టోరేజ్ టీమ్ వాళ్ళకి అడుగుతారు, సో నా రిక్వైర్మెంట్ ఇదంటే వాళ్ళు అడుగుతారు ఈ వర్చువల్ మిషన్స్ ఎక్కడ పోయి నువ్వు బిల్డ్ చేయాలనుకుంటున్నావు. నువ్వు చెప్తావు నేను ఈ వర్చువల్ మిషన్స్ 1 2 3 4 అనే క్లస్టర్ ఏదైతే క్లస్టర్ ఉందో, డెవలప్మెంట్ క్లస్టరా ప్రొడక్షన్ క్లస్టరా, ఆ క్లస్టర్ ఉంది కదా దాంట్లో ఎన్ని ESXi హోస్ట్ ఉంటాయి, ఆ నేమ్స్ ఉంటాయి ESXi 1 2 3 4 అని. ఆ హోస్ట్ వీళ్ళకి చెప్పేసామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఏదైతే ఉందో ఈ లన్ ఏదైతే క్రియేట్ చేసే లాజికల్ యూనిట్, ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ లాజికల్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే మన యొక్క ESXi హోస్ట్ కి వాళ్ళు కనెక్ట్ చేస్తారు. లాజికల్ గా కనెక్ట్ చేస్తారు, సాఫ్ట్వేర్ ద్వారా కనెక్ట్ చేస్తారు. దీనికి విజిబిలిటీ వస్తుంది. ఈ లన్ అనేది విజిబిలిటీ వస్తుంది. ఈ లన్ అనేది మనకు విజిబిలిటీ వస్తుంది. ఓకే, ఈ లన్ విజిబిలిటీ వచ్చాక మనకేం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ లన్ కి ఫర్ ఎగ్జాంపుల్ 4 టెరాబైట్స్ ఇచ్చారనుకో దీనికి ఒక యూనిక్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి ఒక యూనిక్ నెంబరింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దాన్ని NAA నెంబర్ అంటారు, NAA నెంబర్ అని అంటారు. మీరు అడగచ్చు ఎక్కడ నుంచి అన్నా 8 టెరాబైట్ వచ్చిందంటే ఈ 500 GB ఉంది కదా 500 టెరాబైట్, దీంట్లో 1 ఆఫ్ ద స్లాట్ అదే ఆటోమేటిక్ పిక్ చేస్తుంది. ఇవన్నీ మనకు కనపడదు, దీన్ని ఆక్యుపై చేసుకోండి. 500 ఇది 1 పెటాబైట్ అనుకో, సారీ 500 GB అనుకో, దీంట్లో ఎంత పోయింది 8 టెరాబైట్ యూ హ్యావ్ అసైన్డ్. సో రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ ఎంత 500 - 8 తీసి ఎంత అయితే ఉంటుందో అంత అవైలబిలిటీ ఫ్రీగా చూపిస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పేది బ్రో? మీకైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? అర్థమవుతుందా? You got it right? ఓకే, సో ఎంతైతే ఉందో అది ఫ్రీగా ఉంటుంది అనమాట కెపాసిటీ అనేది. కొంచెం ఓకే, ఏదైతే ఉందో అది ఫ్రీగా మనకు కెపాసిటీ కనపడుతుంది. రిమైనింగ్ ఏం చేస్తారంటే వీళ్ళు స్టోరేజ్ టీమ్ వాళ్ళు చేస్తారు. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా, స్టోరేజ్ టీమ్ వాళ్ళు చేసుకుంటారు ఆ వర్క్. మనకు VMware సైడ్ ఏం చెప్తారంటే వాళ్ళు ఓకే we have assigned 1 8 terabyte LUN for you. Okay, go ahead and make it as a data store in your environment. ఇది ఎప్పుడైతే అటాచ్ చేస్తారో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం బ్యాక్ వచ్చి లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, అనదర్ స్క్రీన్. ఓకే, బ్యాక్ వచ్చి మన VMware ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్కి వెళ్తాము. ఓకే, రిటర్న్ టు యువర్ ల్యాబ్. బ్రో ఇక్కడ మనం చేసే వర్క్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఓకే, బట్ మీరు తెలుసుకోవాలి, ప్రాసెస్ అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇలా జరుగుతుంది అన్ని అజంప్షనే. ఈవెన్ నేను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వర్క్ చేసిన అజంప్షన్ మీదే జరుగుతాం వ్యవహారం అంతా. అర్థమవుతుందా? మీరు అన్న స్టోరేజ్ వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లా, వీళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళు యూజ్ చేసేది కూడా తక్కువే ఉంటుంది. వాళ్ళకి స్టోరేజ్ టీమ్ పని పాట లేకుండా కూర్చున్న టీం 2 ఉంటాయి, ఒకటి నెట్వర్క్ టీం, స్టోరేజ్ టీం. ప్యాకేజెస్ ఎక్కువ ఇచ్చి కూర్చోబెట్టుంటారు వాళ్ళని. అర్థమైందా? బాబు అనేది చేసేట్టుగా ఉన్నాడు ఇక్కడ ల్యాబ్ లో. ఓకే, సో ఇది మనకు ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు అవతల ఏం చెప్పాం, మనం డేటా స్టోరేజ్ టీమ్ అని చెప్పాం, అరే బాబు నువ్వు లన్ దీనికి ఇవ్వు అనేసి అని. వాడు ఏం చేశాడు, ఈ క్లస్టర్ ఏదైతే ఉందో ఈ క్లస్టర్ కి నేను ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ హోస్ట్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్. ఓకే, సో మెయింటెనెన్స్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను లన్ అక్కడ రిక్వెస్ట్ చేశాను స్టోరేజ్ టీమ్ వాళ్ళని ఒక లన్ ఇవ్వు అనేసి అని. వాళ్ళు ఏం చెప్తారు, మనకి ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది, ఈమెయిల్ ద్వారా కానీ టికెట్ ద్వారా కానీ కమ్యూనికేషన్ ఉంటుంది. వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఏ లన్ ఫర్ యూ. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ we have to right click the ESXi host, go to the storage, or right click the data store, right click the cluster, go to the storage. మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు, ఈ క్లస్టర్ అయినా క్లిక్ చేయొచ్చు లేదా ESXi host అయినా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి go to the storage. Okay, scan for storage, rescan for storage.
రీస్కాన్ చేశారంటే స్టోరేజ్ అనేసి ఇక్కడ చూసారంటే స్కాన్ ఫర్ న్యూ స్టోరేజ్ డివైజెస్ ఆర్ స్కాన్ ఫర్ న్యూ విఎంఎస్ వాల్యూమ్. ఓకే, మనం ఇక్కడ స్టోరేజ్ అడాప్టర్స్ కానీ ఏది కూడా మనం రీస్కాన్ చేయని అవసరం లేదు. ఓకే, వీఆర్ గోయింగ్ టు రీస్కానింగ్ ఓన్లీ ఫర్ ద న్యూ. ఇది డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ విఎంఎఫ్ఎస్ వాల్యూ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. స్టోరేజ్ విమోషన్ అవని. ఓకే, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, స్కాన్ ఫర్ న్యూ విఎంఎఫ్ఎస్ వాల్యూమ్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ ఓకే కొట్టాక ఇక్కడ చూసారంటే విఎంఎఫ్ఎస్ వాల్యూమ్ రీస్కాన్ విఎంఎఫ్ఎస్ వాల్యూమ్ ఫర్ ద ESX1 ఈస్ కంప్లీటెడ్. ఓకే, తర్వాత ఏం చేయాలి స్టెప్ ఇంటర్వ్యూలో అడుగుతారు, బ్రో హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవిజన్ ఏ డేటా స్టోర్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యూ హ్యావ్ టు టెల్ దెమ్. నేను ఏదైతే చెప్పాను అదే చెప్పాలి. వెన్ యూ గెట్ ఎ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద టు బిల్డ్ ఎ వర్చువల్ మిషన్స్ ఫ్రమ్ ద కస్టమర్, దెన్ we will verify the storage is available for that VMs in the environment or not. Okay, if the storage in the sense you have to go to the data stores, you have to go to the data stores. Okay, ఇక్కడికి వెళ్ళి ఈ డేటా స్టోర్స్ 1 by 1 క్లిక్ చేసి చూడాలి. ఇదంతా ఫ్రీ స్పేస్ 22 GB ఉంది. ఇదంతా ఫ్రీ స్పేస్. చెప్పు బ్రో. సార్ ESX 01 స్కాన్ అయింది, 2 ఎందుకు స్కాన్ కాలేదు సార్? మనకు 2 ఏనా సార్ ఇక్కడ? ఇక్కడ సార్ ఇప్పుడు 1A స్కాన్ చేశారు కదా. అవును 2 కూడా అవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే 2 కూడా అవ్వాలి. ఎందుకు అవ్వలేదు నాకు తెలియదు. ఒకవేళ కాకపోతే దాన్ని రైట్ క్లిక్ కొట్టి రీస్కాన్ చేసినా ఇబ్బంది లేదు. ఓకే, ఒక దాంట్లో నీకు 9 ఉంటాయి ESXi హోస్ట్లు. ఎందుకు నేను క్లస్టర్ మీద క్లిక్ చేయలేదంటే, మీరు క్లస్టర్ మీద రీస్కాన్ కొట్టారంటే మొత్తం దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న అన్ని ESXi హోస్ట్లు రీస్కాన్ అయిపోతాయి. అన్ని ESXi హోస్ట్లు రీస్కాన్ అవుతాయి. ఓకే, ఏమైనా ఇంటరప్షన్ జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా పనిచేయాలి. నేను ఎప్పుడు కూడా ఏంటంటే లేజీగా తీసుకుంటా వర్క్. అంటే లేజీగా ఏంటంటే మళ్ళీ రేపు వెళ్ళి నేను ట్రబుల్ తీసుకోను. ఓకే, ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఎందుకు సార్ కాలేదంటే, నేను అది కాకపోయినా నాకు వేరే ఆప్షన్ చూపిస్తాయి. ఓకే, అది కాకపోయినా వేరే ఆప్షన్ ఉంది, 2 కూడా కనెక్ట్ అవుతుందా లేదని చూపిస్తాను నేను. ఓకే, సో క్లస్టర్ మీద క్లిక్ చేయొచ్చు. క్లస్టర్లో నీకు 4-5 ESXi హోస్ట్ ఉన్నాయి, అన్ని పోయి రీస్కాన్ అవుతుంది. చూడు, నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్ ఉంది, ఇక్కడికి వెళ్ళాను, స్టోరేజ్ పైనకి వెళ్ళాను, రీస్కాన్ ఫర్ స్టోరేజ్ కొట్టా. ఓకే, ఐమ్ జస్ట్ అన్చెకింగ్ దిస్ వన్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో రీస్కాన్ కొట్టా. ఇక్కడ చూసామంటే అవుతుందా లేదా, రీస్కాన్ 01, 02 కంప్లీటెడ్. ఇలా కూడా చేయొచ్చు, ఏమి ఇబ్బందులు. అన్ని ఎన్ష్యూర్ ప్రతి ఒక్కటి కూడా అవుతుంది. బట్ ఇక్కడ నేనేం చేశాను, ఒకటే సెలెక్ట్ చేశాను. ఎందుకు సెలెక్ట్ చేశాను అది కూడా చెప్తాను. మీకు కనపడుతుంది. ఇంకో దానికి కనెక్ట్ అవుదా డేటా స్టోర్ అంటే దానికి కూడా కనెక్ట్ అవుతుంది మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు. ఓకే, సో నౌ ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ద రైట్ క్లిక్ ఇన్ ద ESXi హోస్ట్, go to the storage option. Okay, new data store, click on the new data store. Okay, ఇక్కడ మనం ఏం వాల్యూమ్ సెలెక్ట్ చేసాం, 3 ఆప్షన్స్ ఉంది. ఒకటి వచ్చి BMFS, సెకండ్ వచ్చి NFS. ఇవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ BMFS అండ్ NFS, జస్ట్ సీ దిస్ వన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మన ఏంటంటే స్టోరేజ్, BMFS స్టోరేజ్, వర్చువల్ మిషన్ ఫైల్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేను స్కాన్ చేశాక నాకు 2 డేటా స్టోర్స్ కనబడుతున్నాయి, 2 లన్స్ కనబడుతున్నాయి. నేను చెప్పాక NA నెంబర్ అనేసి NA నెంబర్ అని చెప్పా కదా, BMFS వాల్యూమ్ కి NA నెంబర్ ఇక్కడ చూడండి, ఇది నెంబర్. ప్రతి ఒక్క డేటా స్టోర్ కి ఈ నెంబర్ అనేది యూనిక్ బ్రో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, డామ్ షూర్ గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ గా ఉంటుంది. ఈ ఫస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్స్ అన్ని డేటా స్టోర్స్ కి మాక్సిమం ఎన్విరాన్మెంట్ లో ఒక 200-300 డేటా స్టోర్లు ఉంటాయి. ఏదో ఒక డేటా స్టోర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేయమంటే మీరు వెళ్ళేసి ఇంకో దానికి చేశారంటే ఇబ్బంది అవుతుంది. ఆ NA నెంబర్ ఏదైతే ఉంటుంది, డిజిట్స్ 16 ఏదో 30 ఏదో ఉంటుంది, సంథింగ్ డిజిట్ నాకు కౌంట్ తెలియదు. ఓకే, ఈ నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబర్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సార్ అది డేటా స్టోర్ నెంబర్ సార్, అది లన్ నెంబర్ బ్రో. స్టోరేజ్ వాడు అక్కడ లన్ ఇచ్చాడు కదా మనకు, ఆ లన్ నెంబర్ అది. అదే నేను చెప్తున్నా, ఒక నిమిషం ఆగవా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక 5 లన్స్ అడిగారు. ఎవరిని, స్టోరేజ్ టీమ్ వాళ్ళని, నీకు 5 లన్స్ కావాలని అడిగారు. ఓకే, ఈ 5 లన్స్ కావాలని మీరు అడిగినప్పుడు, ఎవరిని, టీమ్ వాళ్ళని మీరు అడిగినప్పుడు వాళ్ళు 5 లన్స్ ఇచ్చారు. లన్ 1, లన్ 2, లన్ 3, లన్ 4 అని ఇచ్చారు. ఇక్కడికి వచ్చే లన్ 1, లన్ 2 నెంబర్ కనపడుతుందా, మీకు పేరైనా కనపడుతుంది? ఇక్కడ కనపడట్లేదు కదా పేర్లేవి. సార్ నో, నేమ్ చేయి కనపడట్లే. వాడు ఏం చేస్తాడంటే లన్ 1 యొక్క నెంబర్ NA నెంబర్ అని చెప్తాడు, లన్ 2 యొక్క NA నెంబర్ చెప్తాడు, లన్ 3 యొక్క NA నెంబర్ చెప్తాడు. వాడు అక్కడ నేమ్ ఏమి ఇచ్చుంటాడు, లన్ 1 అని ఇచ్చుంటాడు నేమ్. వాడు దాంట్లో లన్ 1 అని నెంబర్ ఇచ్చుంటాడు. మీరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే లన్ 1 దిస్ 1 అక్కడ ఏమైతే నేమ్ ఇచ్చాడో వాడు అదే నేమ్ ఇక్కడ ఉండాలి. డామ్ షూర్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న మిస్టేక్స్ చేసే ఎన్విరాన్మెంట్ క్రాష్ అయిపోతుంది.
ఓకే, వాడు ఏదైతే పేరు అక్కడ ఇచ్చాడో, అవతల పేరు ఏదైతే ఇచ్చాడో ఇక్కడికి వచ్చా కూడా అదే పేరు ఉండాలి. ఓకే, అదే పేరు ఉండాలి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాడు ఏదో LUN1 ఇచ్చాడు, మీకు ఏదో గుడ్డిగా లేదు, దీనికి ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకునేస్తారు. ఓకే, సో ఒక రోజుకి అది ఫ్రీ స్పేస్ ఏం లేదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మీరు. ఓకే, ఫ్రీ స్పేస్ దాంట్లో VMs ఏం లేదు, ఆ డేటా స్టోర్ అని డిలీట్ చేసేయాలి మీరు. డేటా స్టోర్ అనేది డిలీట్ చేయాలి. బై మిస్టేక్ ప్రొడక్షన్ లో ఉన్న డేటా స్టోర్ ఆ నేమ్ వాడు చెప్పి, ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీని నెంబర్ వచ్చి LUN1 ఇచ్చాడు, వాడు అక్కడ LUN2 అని ఇచ్చాడు. మీరు ఏం చేశారు, ఇక్కడ LUN1 ఉంది కదా, ఓకే క్లిక్ నెక్స్ట్ అని క్రియేట్ చేశారు. అక్కడ వాడి పేరు, అక్కడ పేరు ఏముంది, LUN2 అని ఉంటుంది. మీకు ఇక్కడ ఈ డేటా స్టోర్తో యూసేజ్ అయిపోయింది, మీకు ఇంకా అవసరం లేదు. సో మీరేం చెప్తారంటే గో అండ్ డిలీట్ LUN1 అని చెప్పేస్తారు వాడికి. వాడు స్టోరేజ్ టీమ్ వాడు ఏం చేస్తాడు, బ్లైండ్గా వెళ్తాడు, రైట్ క్లిక్ కొట్టి LUN1 డిలీట్ చేసేస్తారు. అక్కడ దాంట్లో 10 VMs ఉంటాయి. ఆ 10 VMs ఏమవుతాయి బ్రో, డిలీట్ అయిపోతాయి కదా, అవునా కదా. ఇప్పుడు హాస్పిటల్ వాడు కిడ్నీ ఆపరేషన్ చేయమంటే ఇంకోటి హార్ట్ ఆపరేషన్ చేయాలంటే అటువంటి పరిస్థితి, అర్థమైందా. సో ఆ ఫైల్, అందుకే డాక్టర్స్ ఇప్పుడు ఫైల్ పెట్టుకొని ఈ వీడా కాదా 1-4 సార్లు చెక్ చేసుకుని మనిషిని గుర్తుపెట్టుకుని ఆపరేషన్ చేస్తున్నారు, అర్థమైందా. వాడి చేయలేదు వీడికి చేసేస్తారు అనుకో, వాడి కిడ్నీ ప్రాబ్లమ్స్ వాడు పగలగొట్టి హార్ట్ తీస్తే రీప్లేస్ చేస్తారు అనుకో, అలాగుంటుంది అనమాట ఇది. ఓకే, ఆ పేర్లు ఆ నెంబర్, ఈ నెంబర్ యూనిక్, దీనికి మనకు దీని నెంబర్ పెట్టుకొని మనం చేయాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా, ఈ నెంబర్ పెట్టుకొని మనం చేయాలి. ఓకే, దీనికి ప్రాపర్ గా వాడు ఏం నేమ్ ఇచ్చాడో ఆ నేమే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఫర్ us ఇది టెస్టింగ్ డేటా స్టోర్. గుర్తుపెట్టుకోండి బ్రో, ఇదేం ఇక్కడ స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఎవరు లేరు, మనం ఏదంతా చేసేదానికి కుదరదు. అక్కడికి వెళ్ళాక రియల్ టైం అంటే అట్టే ఉంటుంది. ఓకే, వాళ్ళ స్టోరేజ్ టీమ్ వాళ్ళు కూడా మీ పక్కనే ఉండాలి. ఇప్పుడు కోవిడ్ ఎవడు ఏడాడో కూర్చోంటాడు. ఓకే, ఇవన్నీ కూడా మీరు తెలిసి వాళ్ళని అడగాలి. ఇదే తెలుసుకోవడం అంటే టెక్నికల్ గా మాత్రం తెలుసుకోవడం కాదు, ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. ఓకే, టెస్ట్ డేటా స్టోర్ నేమ్ ఇచ్చారు. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే VMFS వాల్యూమ్ అనేది ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద వర్షన్ ఫర్ ద VMFS? Okay, what is the latest version for the VMFS? Interview question 6 is the latest version. Okay, click next. Okay, are you going to making any changes here? No. Okay, click next. Okay, so 44 GB test drive finish. Okay, ఇది ఫినిష్ అయిపోయింది. ఓకే, ఇది మొత్తం డేటా స్టోర్ అనేది అయిపోయింది. ఇక్కడ వచ్చి డేటా స్టోర్స్ కానీ క్లిక్ చూసామంటే దీంట్లో కనెక్ట్ ESXi1 కనెక్ట్ అయిందా, అయింది. ESXi2 కనెక్ట్ అయిందా, అయింది. చూసావా, ఎందుకంటే వాడు ఆల్రెడీ దాని అక్కడ జోనింగ్ అండ్ జోనింగ్ చేశాడు. ఆ లర్న్ అనేది ESXi1కి 2కి వాడు చేశాడు. సో ఏదర్ మీరు ఒకటి సెలెక్ట్ చేసినా చాలు, ఈవెన్ క్లస్టర్ సెలెక్ట్ చేసినా ఏదో ఒకటి సెలెక్ట్ చేసినా చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ జస్ట్ రీస్కాన్ కొట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఆ రీస్కాన్ కూడా జస్ట్ మన ఒకసారి ఏంటంటే ఎన్విరాన్మెంట్లో హ్యూజ్ డేటా స్టోర్స్ ఉంటే కనెక్టివిటీ లాస్ అవుతూ ఉంటుంది. దానికోసమే రీస్కాన్ కొడతాయి. ఈవెన్ మీరు రీస్కాన్ కొట్టకపోయినా కూడా ఆ స్టోరేజ్ అనేది అక్కడ అవైలబిలిటీలోనే ఉంటుంది, లేకుండా ఏం కాదు, ఉంటుంది. బట్ ఒక్కోసారి కనపడదు మనకు, వాడు ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ చూస్తే కనపడదు. అప్పుడు రీస్కాన్ కొట్టారంటే మీకు కనపడుతుంది. ఓకే, ఇప్పుడు డేటా స్టోర్ అనేది వచ్చింది. ఈ డేటా స్టోర్ చూడు రెండింటి కామన్ గా ఉందా చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది, ESXi1కి ఉంది, ESXi2కి ఉంది. అర్థమైందా, ESXi1కి ఉంది, ESXi2కి ఉంది, కామన్ స్టోరేజ్. yes or no? అర్థమైందా, రెండింటికి కామన్ స్టోరేజ్. ఓకే, ఇప్పుడు దీనిలో ఈ విండోస్ 10 VM ఉంది కదా, ఈ విండోస్ 10 VM ఉంది. ఓకే, ఇది దేంట్లో ఉందో చూద్దాం బ్రో. విండోస్ 10 VM ఉంది. go to the data stores, see on which data stores it resides. DS ISC01 అనే డేటా స్టోర్ లో ఈ VM ఉంది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కీప్ దిస్ VM ఇన్ దిస్ డేటా స్టోర్. నాకు ఈ డేటా స్టోర్ లో ఈ VM పెట్టడం ఇష్టం లేదు. ఓకే, సమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేయాలి. డేటా స్టోర్ అనేది అంత కన్సాలిడేట్ చేసి ఆ డేటా స్టోర్ అనేది నేను డిలీట్ చేయాలి. దీనిలో ఏ VMs ఉండకూడదు. క్లిక్ ఆన్ ద డేటా స్టోర్ అండ్ సీ హౌ మెనీ VMs are resides here. There is 3. Oh my god. Okay, 3 VMs reside అయినారు. So I don't want to keep these 3 VMs in this data store. I want to delete this data store. Okay, so now what I have to do? I want to migrate the virtual machines. I want to migrate these 3 virtual machines from this data store to this data store. ఈ డేటా స్టోర్ నుంచి ఈ డేటా స్టోర్ కి మూవ్ చేయాలి. ఈ డేటా స్టోర్ నుంచి ఈ డేటా స్టోర్ మూవ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమేమి మూవ్ అవుతాయి అంటే ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ కి
ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ కి ఫైల్స్ ఉంటాయి. ఓకే, గో టు ద క్లిక్ ఆన్ ద ఫైల్స్ ఆప్షన్. సి ఇక్కడ ఫైల్స్ ఉంటాయి. వర్చువల్ మిషన్ ఫైల్స్ అంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి టినీ లైనక్స్ ఏం ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫైల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, డోంట్ వరీ. ఓకే, వర్చువల్ మిషన్ ఫైల్స్ ఉంటాయి. ఇవి ఫైల్స్, వర్చువల్ మిషన్స్ ఫైల్స్. ఓకే, ఎందుకంటే అది వర్చువల్ మిషన్స్ అన్ని ఫైల్స్ ద్వారా రన్ అవుతుంటాయి. ఓకే, ప్రతి ఒక్క వర్చువల్ మిషన్స్ కి ఫైల్స్ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, ఈ ఫైల్స్ అన్ని దేంట్లో స్టోర్ అయి ఉన్నాయి, ఈ డేటా స్టోర్ లో ఉన్నాయి. ఓకే, ఈ ఫైల్స్ అన్నిటిని మనం ఏం చేస్తాం అంటే ఒక డేటా స్టోర్ నుంచి ఇంకో డేటా స్టోర్ కి మైగ్రేట్ చేస్తున్నాము. ఓకే, ఎలా మైగ్రేట్ చేస్తాం? యూ హ్యావ్ టు గో టు ద VMs, నాట్ ఆన్ ద ఫైల్స్. యూ హ్యావ్ టు గో టు ద VMs, select the virtual machine, right click the virtual machine, go to the migrate option. You have to select change storage only. Second option, select here, change storage only. Click next. Okay, which data store you want to migrate? Click first option, change test data store. E data store nunchi ikkada move cheyali. Yes, click next. Okay, finish. ఓకే, ఫినిష్ కొట్టారంటే స్టోరేజ్ మైగ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మైగ్రేషన్ అది వెళ్తుంటుంది. అప్పుడు మూవ్ అయిపోయింది. ఈ డేటా స్టోర్ లో లేదు, ఎక్కడికి వచ్చింది? ఈ టెస్ట్ డేటా స్టోర్ లోకి వచ్చింది. ESXi హోస్ట్ మైగ్రేట్ చేయట్లే, మనం స్టోరేజ్ మటుకే మైగ్రేట్ చేస్తున్నాం. ఓకే, లైక్ దిస్ ఐ వాంట్ టు మైగ్రేట్ అనదర్ టినీ లైనక్స్. ఎందుకంటే స్టోరేజ్ చాలా చిన్నదిగా ఉంది, అందుకని సర్వర్ని వెళ్ళిపోతుంది. సెలెక్ట్ సెకండ్ ఆప్షన్, స్టోరేజ్ ఓన్లీ. ఓకే, సెలెక్ట్ డేటా స్టోర్. ఓకే, క్లిక్ నెక్స్ట్, క్లిక్ ఫినిష్. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడికి మూవ్ అయిపోతాయి. ఓకే, లైక్ వైజ్ క్లిక్ దిస్ వన్, మైగ్రేట్. ఓకే, క్లిక్ సెకండ్ వన్ ఆప్షన్, క్లిక్ నెక్స్ట్ అండ్ సెలెక్ట్ ది డెస్టినేషన్ డేటా స్టోర్. క్లిక్ నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే, మైగ్రేషన్ అనేది అవుతుంది. ఓకే, దిస్ హౌ ద స్టోరేజ్ vMotion వర్క్స్. ఓకే, ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో మీకు? లేదు. క్లియరా? క్లియర్. క్లియర్. ఓకే, పవర్ ఆన్ చేస్తే డైరెక్ట్ షేర్ చేయొచ్చు. it's a live migration, no need to power on. ఓకే. It's a live migration. It's a completely a live migration. Okay, got it, right? Yes, sir. Clear? So ఇది ల్యాబ్ చేయండి ఈరోజు. ఓకే, రేపు మార్నింగ్ యాజ్ యూజువల్ 7 కలుద్దాం. అందరూ దయచేసి మనకు పవర్ అన్ని ఇచ్చుంటే ఏం పర్వాలేదు. మా ఊర్లో అయితే మరి ఘోరంగా. సార్ ఎలాంటి సందర్భంలో మనం వర్చువల్ మెషిన్ మనం డిలీట్ చేస్తాం సార్? ఒకటి వర్చువల్ మెషిన్ డిలీట్ చేయాలి సార్. బ్రో ఒక్క నిమిషం నేను మ్యూట్లో పెడతాను. ఎందుకు కాదు? ఓకే, ఏది బ్రో మళ్ళీ ఇంకోసారి అడుగు. సార్ ఎలాంటి సందర్భంలో మనం వర్చువల్ మెషిన్ మనం డిలీట్ చేస్తాం సార్? వర్చువల్ మిషన్ డెలీట్ అనే ఆప్షన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? డీకమిషన్ చేయాలన్నప్పుడు చేస్తాం. డీకమిషన్ ఉన్నప్పుడు చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక VM బిల్డ్ చేసావు, అప్లికేషన్ యూజర్ VM బిల్డ్ చేస్తాడు, వాడికి ఇంకా ఆ VM తో అవసరం లేదు. ఓకే, హీ డన్ ఆల్ హిస్ జాబ్ అండ్ హీ డోంట్ నీడ్ దట్ VM. ఓకే, హీ డోంట్ నీడ్ దట్ VM. ఆ టైంలో మాత్రమే మనం డిలీట్ చేయాలి. అది కూడా చేంజ్ ప్రాసెస్ అవి క్రియేట్ చేసి దాని తర్వాత డిలీట్ చేయాలి. దాన్ని అర్థమైందా? ఓకే సార్. Lot of approvals are required to delete that VM. Okay, we should not delete the VM, just simple like that. Okay, got it, right? ఓకే. VMs లో ఏమైనా కరెక్షన్ చేయాలంటే మెయింటెనెన్స్ మోడ్ పెట్టుకుని కరెక్షన్ చేయాలి కదా సార్? VMs కాదు బ్రో, ESXi పోస్ట్. ESXi సార్. VMs కాదు, ESXi పోస్ట్. ఎస్, ఇంకా ఎనీ క్వశ్చన్స్? క్లియరా? క్లియర్ సార్. ఓకే, ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తారు మరి? ఎస్ సార్. ఓకే, ల్యాబ్ చేయండి మీరు. ఓకేనా? సో ల్యాబ్ చేసాను, రేపు మార్నింగ్ కలుద్దాం మనం. ఓకేనా? మర్చిపోకండి, ఈ రోజు ల్యాబ్ ఈ రోజే చేయండి బ్రో, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయకండి దయచేసి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మీట్ అవుతాం 7:05. ఓకే, థ్యాంక్ యూ.